నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం న్యాసం తతో జయముదీరయేత్. తతో జయముద్రయేత్. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంలో మనకి ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం అంతా ఉంది. ఒక్కొక్కసారి చాలా టెక్నికల్ గా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. చాలా విషయాలు కూడా ఆ భగవంతుడి అనుగ్రహంతో మనం అర్థం చేసుకోగలుగుతాం. అలాంటి ఒక సెక్షన్ లోకి ఎంటర్ అవబోతూ ఉన్నాం అన్నమాట మనం. సో నారదుల వారిని అర్జునుడు ఇద్దరు, రెండు పేర్లు కరెక్టే, రెండు పేర్లు రాంగే. నారదుల వారు బ్రహ్మదేవుణ్ణి ఈ సృష్టిని నువ్వే చేసావా, నువ్వేనా మూల కారణం అని అడిగారు. ఎవరైనా ఏమన్నా మాట్లాడుతున్నారా మాతాజీ? మేబీ మీ అందరూ ఒకసారి మీ మ్యూట్ చెక్ చేసుకోండి, రికార్డింగ్ కూడా ఉంది కాబట్టి. నా క్లాస్ ఏదో డిస్టర్బ్ అవుతుందని కాదు, మీరు ఇబ్బంది పడకూడదని, అంతకంటే ఏం లేదు. నారదుల వారు బ్రహ్మదేవుడిని అడిగిన ప్రశ్నకి బ్రహ్మదేవుడు సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. మనం 2.5.11 వరకు చెప్పుకున్నాం లాస్ట్ టైము. సమాధానం చెప్పడం మొదలు పెట్టాడు బ్రహ్మదేవుడు. వేదావేస్ రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళకి వేదావేస్ ఫార్మాట్ మార్చేశారు, గమనించి ఉంటారు. వాళ్ళు అప్గ్రేడ్ చేసినట్టున్నారు. సో జస్ట్ ఎ మినిట్. నారదుడి ప్రశ్నలు ఫస్ట్ నుంచి 8th శ్లోక వరకు నారదుడు ప్రశ్నలు, తన డౌట్లు, తన యొక్క అనుమానాలు అన్నీ చెప్పాడు. దానికి బ్రహ్మదేవుడు క్లారిఫికేషన్ ఇవ్వడం మొదలు పెట్టాడు. నేను భగవంతుడు సృష్టించిన దాన్ని నేను రీక్రియేట్ చేస్తాను అంతే. నా దగ్గర ఎటువంటి ఇంగ్రీడియంట్స్ లేవు సృష్టి చేయడానికి కావలసినవన్నీ కూడా నాకు దేవాది దేవుడైనటువంటి ఆ కృష్ణ భగవానుడే సమకూరుస్తున్నాడు అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి అయినా ఎందుకని నువ్వే సృష్టికర్త అనుకుంటారు అని అన్న దానికి సమాధానం కూడా తను చెప్పబోతున్నాడు అనమాట. సో లాస్ట్ టైం మనం 5.11 వరకు చెప్పాం. అందులో నేను ఓన్లీ రీక్రియేట్ చేస్తాను, నేను క్రియేషన్ కి కారణాన్ని కాదు అని. ఏన సర్వరోచిష విశ్వం రోచిసం రోచయామ్యహం యథార్కోగ్నిర్యథా సోమో యథార్క్ష గ్రహ తారక. నేను కేవలం రీక్రియేట్ చేస్తాను, నేను దేన్ని బిగినింగ్ నుంచి క్రియేట్ చేయను. సూర్యుడు తన అగ్నిని ప్రకటించినప్పుడు చంద్రుడు, ఆకాశము, గ్రహములు, తారకులు కూడా తమ తేజమును ప్రకటించు రీతి సూర్యకాంతి పడి ఇవన్నీ మెరుస్తూ ఉంటాయి. సూర్యకాంతి పడినంత వరకు ఇవేవి కూడా మెరవవు. చంద్రుడు, తారలు, ఆకాశం. సూర్యకాంతి పడిన తర్వాత అవి వాటి కాంతిని చూపిస్తుంటాయి. వాటికి ఇండివిజువల్ గా లైట్ లేదు. సూర్యకాంతి వాటి మీద పడినప్పుడు వాటి యొక్క లైట్ కనిపిస్తుంది. ఆ ఎగ్జాంపుల్ ని చూపిస్తూ స్వతేజముతో బ్రహ్మజ్యోతి అని పిలువబడును. భగవానుని ద్వారా సృష్టి కార్యక్రమమును జరిగిన పిమ్మట నేను సృష్టిని కొనసాగింతును. భగవంతుడు అంతా సృష్టిని స్టార్ట్ చేసేసి అన్ని ఇంగ్రీడియంట్స్ ని, జీవుల్ని అందరినీ రెడీగా పెట్టేసి నాకు సృష్టి చేయడానికి కావలసిన శక్తినిచ్చి, బుద్ధినిచ్చి, నన్ను ప్రేరేపిస్తే, నన్ను ఇన్స్పైర్ చేస్తే నేను అప్పుడు అసలు సృష్టి మొదలు పెడతాను. అప్పటి వరకు నేనేమి స్వతహాగా నా అంతటి నేను నిర్ణయం తీసుకొని నేను చెయ్యను అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు అనమాట. తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి యన్మాయయా. ఎవరిదో ఇంకా మ్యూట్ ఉందండి, ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. నేను సెట్టింగ్స్ కూడా మార్చడానికి
లాగిన్ అవుతూనే మ్యూట్‌లోకి వెళ్ళేటట్టుగా. అప్పుడు ఇబ్బంది ఉండదు చాలా మందికి. మనం లాగిన్ అయ్యి మ్యూట్ చేసుకునే లోపల సౌండ్ ఉంటుంది గాబట్టి. ఆహ్, యన్మాయయా దుర్జయయా మాం వదంతి జగద్గురుం. తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి యన్మాయయా దుర్జయయా మాం వదంతి జగద్గురుం. ఎవని దుర్జయమగు మాయ వారు నన్ను పరమనియామకుడని పిలుచున్నట్లుగా ప్రభావితము చేయుచున్నదో అట్టి దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానునకు వందనములు నర్పించుచు ధ్యానింతును. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. తస్మై నమో భగవతే. బ్రహ్మదేవుడు మాట్లాడడానికి ముందర కూడా ఆ వాసుదేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడికి నమస్కారం చేశాడు. మన నిజ మన 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 పొజిషన్ మనకి తెలిసినప్పుడు మనకి ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు. భగవంతుడే అన్నిటికీ సర్వకారుడు కానడు. నాకు ఇండివిడ్యువల్‌గా నాకు ఎటువంటి పవరు లేదు. నేను భగవంతుడు ఇచ్చిన శక్తితోటి నేను డాన్స్ ఏస్తున్నాను. నాది నా ఓన్ కాదు అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అసలు మనం భగవంతుడిని కీర్తించమని కానీ, భగవంతుడికి దాసోహం అవ్వమని కానీ, భగవంతుడిని మీద ప్రేమ పెంచుకోమని గాని మనకసలు ఎవ్వరు చెప్పక్కర్లేదు. అవి ఆటోమేటిక్‌గా మనకొచ్చేస్తాయి. ఎప్పుడైతే మనకి మన మన రియల్ విషయం తెలిసిపోతుందో. మన రియల్ విషయం తెలవనంత వరకే మనమే గ్రేట్ అనుకోని మనం మనల్ని మనం భగవంతుడికి వేరుగా చూసుకుంటూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు మనం ఆయన కంటే గొప్ప అనుకుంటాం. లేకపోతే ఆయన మనతో పాటు ఉన్నారని అనుకుంటాం. సో, బ్రహ్మదేవుడికి పూర్తి క్లారిటీ ఉంది. తను కాదు సర్వకారణకారుడు అని. సో, తస్మై నమో భగవతే. అటువంటి ఆ భగవంతుడికి నేను నమస్కారం చేస్తున్నాను. వాసుదేవాయ ధీమహి. ఆయన మీద నేను ధ్యానం చేస్తున్నాను. వాసుదేవుడైన వాడికి. ఈయన ఈ వాసుదేవుడు ఎలాంటి వాడిట? యన్మాయయా దుర్జయయా. ఈయన మాయ దుర్జయమైనది. అంటే ఈయన మాయ దాటసక్కని కానిది, గెలవసక్కని కానిది, కంట్రోల్ చేయలేనటువంటి ఆయన మాయ, ఆయనకున్న మాయ ఎలాంటిదంటే, ఆ మాయ ప్రభావం చేత మాం వదంతి జగద్గురుం. అందరూ నేను ఈ జగత్తుకి గురువుననుకుంటారు. నేను ఈ సృష్టికి కారణం అనుకుంటారు. ఇలా వాళ్ళందరూ అనుకుంటున్న దాంట్లో గూడా నా క్రెడిట్ ఏమీ లేదు. నేనేం వాళ్ళందరూ అలా అనుకునేటట్టు చేయటం లేదు. నా దగ్గర ఆ కెపాసిటీ గూడా లేదు. వాళ్ళందరూ నన్ను మాస్టర్ అనుకుని చేసేటట్టు. అది కూడా భగవంతుడి యొక్క మాయలో ఉన్నటువంటి వాళ్ళు నన్ను క్రియేటరు, నన్ను సుప్రీం కంట్రోలరు, నేనే సృష్టికర్తని, నేనే గ్రేటు అని అనుకుంటూ ఉంటారు. బ్రహ్మే మొత్తం చేశాడు. బ్రహ్మే గ్రేటు అని అనుకుంటారు. అలా అనుకోవడానికి కూడా ఆయన యొక్క జయించశక్యము కానటువంటి దుర్జయమైనటువంటి ఆయన మాయే కారణం. అటువంటి ఆ వాసుదేవుడికి నేను నమస్కారం చేస్తున్నాను. చాలా క్లియర్‌గా వేరే పేర్లన్నీ తీసుకోవచ్చు. భగవంతుడికి గనక భగవంతుడి యొక్క ఆహ్, ఆహ్, పరమ రియలైజేషన్ గనక రూపరహితం, నామరహితం అయితే బ్రహ్మదేవుడిక్కడ నేను ఆ బ్రహ్మజ్యోతికి నమస్కారం చేస్తున్నాననో, నిరాకారుడైన ఆయనకి నమస్కారం చేస్తున్నాననో అనొచ్చు. చాలా స్పెసిఫిక్‌గా వాసుదేవాయ ధీమహి. వసుదేవుడి పుత్రుడిగా ఈ లోకంలోకి వచ్చినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడికి నేను నమస్కారం చేస్తున్నాను. ఆయన దగ్గర ఉన్నటువంటి దుర్జయమైన మాయ ద్వారా అందరూ నన్ను గురువుననుకుంటూ ఉంటారు అని చెప్పి, అది కూడా ఆయన యొక్క మాయాశక్తి. సో, అందుకని బ్రహ్మదేవుడు నారదుడు తనకిచ్చినటువంటి ఆ పట్టాన్ని నువ్వే సృష్టించేశావు అనే ఆ టైటిల్‌ని బ్రహ్మదేవుడికి స్వీకరించట్లేదు. ఎందుకంటే బ్రహ్మదేవుడికి తన పొజిషన్ చాలా క్లియర్‌గా తెలుసు. తెలియటమే కాదు, బ్రహ్మదేవుడికి భగవంతుడి పట్ల ఎటువంటి ఈర్ష్య, ద్వేషము, పోటీ ఏమీ లేవు. చాలా నేను ఆయన యొక్క దాసుడిని అనే భావన బ్రహ్మదేవుడికి చాలా క్లియర్‌గా దాంట్లో కన్విన్సింగ్‌గా ఉన్నాడు కాబట్టే, వెంటనే ఇది నా గొప్పతనం గాదు. నా మాస్టర్, నా గురువు యొక్క గొప్పదనం అని చెప్పాడన్నమాట. తెలియని వాళ్ళు, మూర్ఖులు భగవంతుడి మాయలో పడి నన్ను మాస్టర్ కింద అనుకుంటుంటారు. నన్ను సృష్టికర్త కింద అనుకుంటున్నారు అని చెప్పాడు. ఎందుకు అనుకుంటారో గూడా ఇమ్మీడియేట్‌గా తర్వాత శ్లోకంలో చెప్పేస్తాడు. విలజ్జమానాయ యస్య స్థాతుమీక్షపదే ముయాం విమోహితా వికత్తేన విమోహితా వికత్తంతే
మమాహామితి దుర్దియా విలజ్జమానయ యస్య స్థాతుమీక్షాపదే ముయా విమోహితా వికంతంతే మమాహమితి దుర్దియః. భగవానుని మాయాశక్తి తన స్థానము పట్ల లజ్జితమైన కారణమున ఎన్నడూను అగ్రత్వమును గ్రహింపదు. కానీ ఆమెచే మోహితులైన వారు మాత్రము నేను నాది అనడి భావనలో మునిగినందున సర్వదా అసందర్భ భాషణనే చేయుదురు. చాలా క్లియర్ గా చెప్పేశాడు. మాయ ప్రభావం లేనటువంటి వాళ్ళు ఎవరు సర్వకారణకారుడో తెలుసుకుని ఆయనకి నమస్కారం చేస్తారు. పూర్తిగా మాయలో ఉన్నటువంటి వాళ్ళు నేను నాది నేనే గ్రేటు, నాకే కావాలి, నాది మామహం, నేను అంటూ ఉంటారు. నాది నేను అనే పదాలు వీళ్ళ దగ్గరే వినిపిస్తూ ఉంటాయి, మాయలో ఉన్న వాళ్ళ దగ్గరే. భగవాన్ తన స్థానము పట్ల లజ్జిత అయిన కారణమున ఎన్నడును అగ్రత్వమును గ్రహింపదు. ఆయనకి భగవంతుడి యొక్క మాయాశక్తికి ఆవిడ పొజిషన్ కూడా తెలుసు. ఆవిడ కూడా మయ్యా దక్షేణ ప్రకృతి, నా అధ్యక్షతన మాయాశక్తి ప్రవర్తిస్తుంది, నా కంట్రోల్లో ఉంటుంది. ఆవిడ ఇండివిజువల్ గా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. నేను డైరెక్ట్ గా కనిపించను ఇక్కడ, ఆవిడ కనిపిస్తూ ఉంటుంది మెటీరియల్ నేచర్ రూపంలో. బట్ ఆవిడ పొజిషన్ కూడా ఆవిడకి తెలుసు. ఆవిడ కూడా భగవంతుడు ముందర నుంచుని నేను నీకంటే గ్రేటు, నువ్వు నా కింద ఉన్నావు అనే పొజిషన్ లో ఉండదు. ఆవిడకి ఆవిడ పొజిషన్ తెలుసు. ఆవిడ ఏ రోజు తన యొక్క పై చేయినే మాట్లాడదు, తను గ్రేట్ అనే విషయాన్ని ఆవిడ మాట్లాడదు. కానీ ఆమెచే మోహితులైన వారు మాత్రం, ఆమె కింద ఆవిడ కంట్రోల్లో ఉండి ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్న వాళ్ళు మాత్రం నేను నాది అనే భావనలలో మునిగినందున సర్వదా అసందర్భన భాషనే చేయుదురు. మాయలో ఉండి మాట్లాడినంత సేపు మనం మాట్లాడే మాటలన్నీ కూడా అసందర్భమైనవే, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అసలు ఏమాత్రం వాటికి విలువ లేనటువంటివే. ఎందుకని? సర్వకారణం నేనే అనుకుంటూ ఉంటాం. నేనే చేస్తున్నాను, నేనే చెప్పాను, నేనే గొప్ప. ఆ నేను ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే భగవంతుడితో కూడా పోల్చుకుంటాం అనమాట. ఎందుకు గ్రేట్, నేను ఎందుకు కాకూడదు అని. సో అలా పోల్చుకుని నేను గ్రేట్ అవ్వాలి అనే ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఒకటి మాయ మన మీద ప్రభావం ఎక్కువగా చూపించినప్పుడు జరుగుతుంది. మనలో కూడా భగవంతుడు గ్రేట్ కాబట్టి, భగవంతుడు సర్వకారణుడు కాబట్టి, ఆయన అంశలం మనం కాబట్టి మనలో కూడా కొంచెం ఆ క్వాలిటీ ఉంటుంది. మనం ఇండివిజువల్ గా మన లైఫ్స్ ని రన్ చేసుకుంటూ ఉంటాం. కానీ మనం సుప్రీం కాదు, అందరినీ కంట్రోల్ చేసే సిచ్యువేషన్స్ లో మనం లేం, భగవంతుడు ఉన్నాడు. కానీ మనం ఆ చిన్నపాటి స్వతంత్రం, ఆ చిన్నపాటి కంట్రోల్ మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని మాయా ప్రభావం చేత మనం పెద్దదిగా ఊహించుకుని భగవంతుడితో సమానంగా పోల్చుకుంటూ ఉంటాం అన్నమాట. అది ఇక్కడ మామహం, ఈ శ్లోకంలో మామహమితి, నేను నాది అనే మాటలు వాళ్ళ దగ్గరే వినిపిస్తాయి. శ్రీకృష్ణ భగవానుని దుర్జయమగు మాయాశక్తి సంపూర్ణ జగత్తు గలదేమో గాని ఆ దేవదేవుని ఎదుట నిలవగలిగినంత సామర్థ్యం మాత్రం కలిగినది కాదు. మొత్తం జగత్తుని మాయలో పెట్టగలదు కానీ ఆయన ముందు మాత్రం నిలబడలేదు. కేవలం ఆయన వెనకాలే ఆవిడ ఉంటుంది. అజ్ఞానము భగవానుని వెనకాల భాగము. ఆవిడ ఆయన వెనకాలుండి మన మీద మనం అందరం అజ్ఞానంలో ఉండేటట్టుగా చేస్తుంది అనమాట. అచ్చట ఆమె జీవులను మోహింపజేయ సమర్థురాలై ఉండును. ఇక భ్రమిత జనులు ముఖ్య లక్షణం ఏమనగా వారు అసందర్భన భాషనే కావింతురు. ఎన్నడును వేద వాగ్మయం చే సమర్థింపబడలేదు. చాలా మంది మాట్లాడే మాటలకి స్క్రిప్చర్స్ నుంచి సపోర్ట్ ఉండదు. బ్రహ్మాండంగా కాన్ఫిడెంట్ గా సభల్లో కూర్చుని మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళ ఓన్ థియరీస్ ఎక్కడో 2-3 పేపర్లు ఎక్కడైనా చదివితే కన్విన్సింగ్ గా ఉంటే మాట్లాడతారు. ఎవరైతే స్క్రిప్చర్ ని కోట్ చేయకుండా మాట్లాడతారో అవన్నీ కూడా అసందర్భ ప్రేరాలే, అంటే మీనింగ్లెస్ వర్డ్స్ అవన్నీ కూడా. భగవద్రహితమగు నాగరికత అట్టి మిథ్యాభావన ఎందే చనుచున్నది. అటువంటి జనులు నిజమగు భగవతానుభూతి లేకుండా
మిథ్యా భగవానుని అంగీకరించుటయా, లేదా మాయాశక్తిచే ఇదివరకే భ్రమితులైన వారిని తప్పుదారి పట్టించుటకు తమను తాము భగవానుడిగా తప్పుగా ప్రకటించుటయే కావింతురు. అయినను భగవానుని ఎదుట నిలిచిన వారు మరియు అతనికి శరణిజొచ్చిన వారు మాయాశక్తిచే ప్రభావితులు కారు. తత్కారణముల వారు నేను నాది అనడి మిథ్యాభావన నుండి దూరులై ఉందురు. కనుక వారు మిథ్యా భగవానుని అంగీకరించుట గాని తాము భగవానునితో సమానమని ప్రకటించుట గాని చేయరు. భ్రమితుడైన వానికి గుర్తు ఈ శ్లోకం స్పష్టంగా వసగబడుతుంది. ఎవరైతే మాయ యొక్క ప్రభావంలో ఉన్నారో, ఇల్యూజన్ లో ఉన్నారో, మాయ చేత పీడింపబడుతున్నారో వాళ్ళే నేను నాది, నేను భగవంతుడితో సమానం, ఇంకా పోతే నేను భగవంతుడి కంటే గొప్ప అనే మాటల్ని మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే మాటలకి శాస్త్రం ప్రమాణం కాదు. శాస్త్రం ఎక్కడా కూడా జీవుడు గొప్ప అని మాట చెప్పట్లేదు. భగవంతుడే గొప్ప, భగవంతుడే సృష్టి స్థితి లయలకు కారణం అనే విషయాన్ని చెప్తోంది. వేదాలన్నీ భగవంతుడినే కీర్తిస్తున్నాయి, భగవంతుడికే శరణాగతి చేయమని అంటున్నాయి. సో చాలాసార్లు మనకు అనుమానం వస్తుంది, భగవద్గీతలో భగవంతుడు ఏమన్నా తనను తాను సెల్ఫ్ గా గ్లోరిఫై చేసుకుంటున్నాడా, తనని పొగుడుకుంటున్నాడా అని మనకు అనిపిస్తుంది. భగవద్గీత జాగ్రత్తగా చదివిన వాళ్ళకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ 6 చాప్టర్స్ లో తన గురించి తను అస్సలు మాట్లాడు భగవంతుడు, కర్మయోగం గురించే మాట్లాడతాడు. చివరి చాప్టర్ లో కూడా 13 నుంచి 18 చాప్టర్ లో కూడా జ్ఞాన యోగం గురించి మాట్లాడతాడు. మొదట వైరాగ్యం గురించి, తర్వాత జ్ఞానం గురించి మాట్లాడతాడు. కేవలం 7 నుంచి 12 శ్లోకాలలోనే తన గురించి మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు అంటే 7 నుంచి 12 శ్లోకాలు భక్తి యోగానికి సంబంధించిన శ్లోకాలు. భక్తి యోగంలో ఉండేవి రెండే, భగవంతుడు, భక్తుడు. సో భక్తుడు భగవంతుడికి శరణాగతి చేసి ఆయనకి సేవ చేసి ఆయనని పొందాలనుకుంటాడు కాబట్టి 7 నుంచి 12 శ్లోకాల్లోనే తన గురించి మాట్లాడతాడు. ఎందుకనంటే భక్తుడికి తన మీద గురి కలిగి, తన మీద నమ్మకం కలిగి, తనేంటో తెలుసుకుంటే ఆటోమేటిక్ గా డివోటెడ్ గా తనకి శరణాగతి చేసి తన మీద ప్రేమ పెంచుకుంటాడని. భగవంతుడికి కావాల్సింది మన హృదయం. మన హృదయంలో ఆయనకి స్థానం, ఇంకా వేరే ఏదీ కాదు. ఎప్పుడైతే మన హృదయం ఎవరికైతే ఇస్తామో వాళ్ళ గురించే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటాం. అందుకని భక్తులైన వాళ్ళు భగవంతుడిని పొందాలనుకుంటున్నారు కాబట్టి, భక్తి మార్గంలో పొందాలనుకుంటున్నారు కాబట్టి, ఎలా వాళ్ళ ఆబ్జెక్ట్ భగవంతుడు కాబట్టి వాళ్ళు భగవంతుడిని ప్రేమించాలనుకుంటున్నారు, భగవంతుడినే సర్వస్వంగా చేసుకోవాలని అనుకుంటున్నారు, భగవంతుడిని పొందాలనుకుంటున్నారు, భగవంతుని లోకానికి వెళ్ళాలనుకుంటున్నారు. వాళ్ళు అలా అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తే వెళ్తారో భగవంతుడు 7 నుంచి 12 చాప్టర్స్ లో చెప్తాడనమాట. భగవంతుడి యొక్క మాయలో ఉన్న వాళ్ళే నేను నాది అనే పదాలు వినిపిస్తాయి. సో ఎప్పుడెప్పుడు మనలో ఈ భావన పెరుగుతూ ఉంటుందో, నేను చాలా గ్రేటు, నేనే చేశాను, నేను కాబట్టే చేశాను, నా వల్లే జరిగింది అని మనం అప్పుడు వెంటనే గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకొని, ఓ బాగా నా మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది మాయది. ఎలా అయితే ఐనస్థీషియా ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటే తెలియకుండా ఏదో బ్లాబర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. అలాగే తాగిన వాళ్ళు కూడా ఏదో మాట్లాడుతూ ఉంటారు ఆ తాగిన మత్తులు. సో వాళ్ళ మాటలు బట్టి మనం చెప్పేయచ్చు వీళ్ళు కంప్లీట్ కాన్షియస్నెస్ లో లేరు, వీళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారు అని. సో నేను నాది అనే పదాలు ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, మాయ మన మీద చక్కగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. మాయ అజ్ఞానానికి సంకేతం. భగవంతుడి వెనకాల ఉంటుంది, ముందు ఎప్పటికీ రాదు. భగవంతుడు ముందు నిలబడి భగవంతుడు పాదాలకి శరణాగతి చేసిన భక్తుల నోటి నుంచి ఏ రోజు కూడా వాళ్ళు ఏది సాధించినప్పటికీ కూడా అది నేను సాధించాను అనే మాట వాళ్ళ నుంచి వినిపించదు. భగవంతుడిచ్చిన శక్తి, భగవంతుడిచ్చిన బుద్ధి, భగవంతుడిచ్చిన అనుగ్రహం వల్ల ఇది జరిగింది అనే మాటే మనకు వినిపిస్తుంది. ప్రభుపాద్ లీలామృత చదువుతుంటే ప్రభుపాద్ కూడా అదే మాట్లాడుతూ ఉంటారు. 108 టెంపుల్స్ ఆయన 10 ఏళ్లలో, చివరి 10 ఏళ్లలో ఆయన 63 ఏళ్ల తర్వాత అమెరికా వచ్చి 108 టెంపుల్స్ వివిధమైన ప్రపంచం అంతా నిర్మించిన ఆయన భగవంతుడు చేశాడు, భగవంతుడు అనుగ్రహించాడు కాబట్టి చేశాడు, నాకు అసలు ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు అని ఆయన డిక్లేర్ చేస్తూ ఉంటారు. భగవంతుడు ఎంపవర్ చేయాలనుకుంటే ఎవరినైనా ఎంపవర్ చేయొచ్చు. పాతాళానికేసి తొక్కేయాలి అనుకుంటే ఎంత గొప్ప వాళ్ళనైనా తొక్కేయచ్చు. భగవంతుడు అంత పవర్ఫుల్.
ఆయన ఆయన యొక్క ఆయన యొక్క శక్తులు అంత అమోఘం. సో ఇక్కడ ఈ ఈ ఇవి ఎప్పుడైతే ఈ భావనలు మనకు వస్తూ ఉంటాయో వెంటనే మన మీద ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉందో తెలుసుకుని, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే మనం అజ్ఞానంలో ఉన్నట్టు, జ్ఞానంలో ఉన్నట్టు కాదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. సో ఇక్కడ ఈ విషయాన్ని ఎవరు కన్ఫర్మ్ చేస్తున్నారు? బ్రహ్మదేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. లో సెకండరీ క్రియేటర్ గా మొదటి వ్యక్తిగా ప్రతి విశ్వాన్ని ఎంటర్ అయ్యేటువంటి బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. సో బ్రహ్మదేవుడు ఏం చేశాడు? ఇప్పుడు భగవంతుడి యొక్క సుపీరియర్ పొజిషన్ ని ఎస్టాబ్లిష్ చేసేసాడు. నేను క్రియేటర్ని కాదు, భగవంతుడే క్రియేటరు. ఆయన చేసిచ్చిన దాన్ని నేను తయారు చేస్తూ ఉంటాను. నేను సెకండరీ క్రియేటర్ని. నువ్వు గనక నన్ను క్రియేటర్ అనుకుంటుంటే నువ్వు మాయలో ఉన్నావు. ఎప్పుడైతే ఆ మాయ నుంచి బయటికి రా, అప్పుడు నీకు అర్థమవుతుంది ఆయన క్రియేటర్ అని చెప్పి ఇప్పుడు ముందుకు వెళ్తున్నాడు. ఇంకా ఫర్దర్ డౌట్స్ క్లియర్ చేయబోతున్నాడు అనమాట. యద్రూపం, ఈ ఈ సృష్టి యొక్క రూపం ఎలా ఉంటుంది అని అడిగాడు కాబట్టి నారదుడు దానికి సమాధానం చెప్పబడుతున్నాడు అనమాట. ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావో జీవ ఏవ చ వాసుదేవాత్మరో బ్రహ్మన్. ఒక్క నిమిషం. వాసుదేవాత్మరో బ్రహ్మన్ నాన్యోర్థోస్తి తత్వతః. ద్రవ్యం ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావో జీవ ఏవ చ వాసుదేవాత్పరో బ్రహ్మన్ నాన్యోర్థోస్తి తత్వతః. సృష్టి యొక్క 5 మూలాంశములు కాలముచే వాని యందు కలిగేడి కర్మ, జీవుల స్వభావము అనునవన్నీయును దేవదేవుడగు వాసుదేవుని విభిన్నాంశములై ఉన్నవి. వాస్తవమునకు అంతకు మించిన విలువ వాని యందు ఏదియును లేదు. హరే కృష్ణ. 5 విషయాలు: జీవుడు, స్వభావము, ద్రవ్యము, కాలము, కర్మ. బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ కూడా. బ్రహ్మదేవుడి కంటే ఆథెంటిక్ సోర్స్ ఎవ్వరు ఉండరండి. ఏ సైంటిస్టు కాదు, వాళ్ళందరూ బ్రహ్మదేవుడి తర్వాతే. బ్రహ్మదేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, ఈ 5 కాంపోనెంట్స్, ప్రతి యూనివర్స్ కి ఉండేటువంటి 5 కాంపోనెంట్స్. అసలు ఈ చాప్టర్స్ మాట్లాడటం కోసం నేను ఎప్పటి నుంచో విపరీతంగా మెడిటేట్ చేస్తున్నాను. ఎందుకంటే భగవంతుడి అనుగ్రహం లేనిది నాకు అర్థమైన విషయాన్ని నేను అసలు మాటల్లో పెట్టలేను. అసలు నాకు అర్థం అవడానికి కూడా భగవంతుడి అనుగ్రహం కావాల్సినటువంటి టెక్నికల్ టాపిక్స్ ఇవి. ఇప్పుడు అంటే టెక్నికల్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మొత్తం ఉంది భాగవతంలో. ఒక గ్రూప్ ఆఫ్ డివోటీస్ వేదిక్ కాస్మిక్ మేనిఫెస్టేషన్ అని వాళ్ళు చాలా క్లియర్ గా అన్ని డాట్స్, అన్ని స్క్రిప్చర్స్ ని కలిపి చెప్తూ ఉంటారు. సో ఈ 5 కాంపోనెంట్స్ తోటే, ఈ 5 కాంపోనెంట్స్ ఏంటి? ఈ యూనివర్స్ లో కనిపించే ప్రతిదీ కూడా ఈ 5 కాంపోనెంట్స్ లో మనం వీటిని ప్లేస్ చేయొచ్చు అనమాట. ఈ 5 కేటగిరీస్ లో వీటిని పెట్టచ్చు మనం. ఏమేంటవి? జీవుడు, స్వభావము, కర్మ, కాల, ద్రవ్యము. ఇవన్నీ కూడా వాసుదేవుని యొక్క, వాసుదేవ అనే వర్డ్ చాలా పవర్ఫుల్ అండి. వసుదేవ పుత్రుడు అయినటువంటి శ్రీకృష్ణుడు వాసుదేవుని యొక్క విభిన్న అంశములు, అంటే ఆయన నుంచి సపరేట్ గా ఉంటాయి, డిఫరెన్షియేటెడ్ గా ఉంటాయి, కానీ ఆయన అంశలే. ఆయన వల్లే వాటికి శక్తి, ఆయన వల్లే వాటి యొక్క ఉనికి. ఆయన లేకపోతే అవి లేవు. జీవులంటే మనందరం కూడా అండి. ఆయన లేని పక్షంలో మనం అసలు లేనేలేము. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ని బాగా గుర్తుపెట్టుకోండి. సూర్యుడే కనుక కిరణం ఇవ్వకపోతే చంద్రుడు ఎంత అందంగా వెలుగునిస్తున్నట్టు కనిపించినా, తారలు ఆకాశంలో రాత్రిపూట ఎంత అందంగా కనిపిస్తున్నా కానీ మనకు అప్పుడు సూర్యుడు కనిపించడు. కానీ సూర్యకాంతి పడటం వల్ల అవన్నీ మెరుస్తూ ఉన్నాయి. వాటి వెనకాల ఉన్న సర్వకారణ కారుడు సూర్యుడు. అదేవిధంగా భగవంతుడు ఉండడం వల్ల భగవంతుడి యొక్క విభిన్న అంశాలైనటువంటి జీవుడు, స్వభావము, ద్రవ్యము, కాలము, కర్మ, ఇవి వీటితోటే ఈ యూనివర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇవే. అందుకని క్లియర్ గా ఏం చెప్తున్నాడు? సృష్టి యొక్క 5 మూల అంశములు కాలము చేవాని యందు కలిగేడి కర్మ, జీవుల స్వభావము అనునవన్నీయును దేవదేవుడగు వాసుదేవుని విభిన్న అంశములై ఉన్నాయి. వాస్తవమునకు అంతకి మించిన విలువ వాని యందు ఏదీ లేదు. అంటే ఇండిపెండెంట్ గా వీటికి ఏ విలువ లేదు. ఇవి వాసుదేవుని యొక్క అంశలు.
ఈ వీటినన్నిటినీ కాల రూపంలో జీవుడు తను తెచ్చిపెట్టుకున్న స్వభావంతో భగవంతుడు క్రియేట్ చేసిన ద్రవ్యం అంటే యూనివర్స్ లోని డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తోటి కర్మలు చేసి ఆ కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఉంటాడు. జస్ట్ ఇదే యూనివర్స్ లో జరిగేది. అదే ఇక్కడ యద్రూపం. ఈ యూనివర్స్ కి రూపం ఏంటి? ఈ యూనివర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఈ 5 మూల అంశములు. ఈ 5 బాగా గుర్తుపెట్టుకోండి. వీటిని ఇవి ఎలా వస్తూ ఉంటాయి, ఇవి ఎలా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి, ఇవి ఎలా వ్యక్తం అవుతూ ఉంటాయి అనేది తర్వాత శ్లోకాలలో మనకి బ్రహ్మదేవుడు చెప్తూ ఉంటాడు అనమాట. సో యద్రూపం మనకి గుర్తుంటే నారదుడు వేసినటువంటి ప్రశ్నలలో ఫస్ట్ ప్రశ్న 2 2.5.2లో అడిగినప్పుడు యద్రూపం యద్ అధిష్టానం యత్ సృష్టం యత్ సమస్తం యత్ పరం అని అడిగిన యత్పరం యచ్చ 6 ప్రశ్నల్లో ఫస్ట్ ప్రశ్నకు సమాధానం చెప్పేశాడు. యద్ రూపం ఎటువంటి రూపం ఉంది ఈ విశ్వానికి అంటే ఈ 5 అంశాలతోటే ఈ విశ్వం ఉంటుందయ్యా. ఈ 5 అంశాలకి ఇండివిజువల్ గా ఎటువంటి విలువ లేదు. ఎప్పుడైతే భగవంతుడు ఉండరో ఇవేవి కూడా యాక్టివ్ గా ఉండవు, ఇవేమీ చేయలేవు. ఇప్పుడు మనం ఎలా అయితే మనం గొప్ప, భగవంతుడు లేడు, భగవంతుడి కంటే నేను గొప్ప, భగవంతుడిని చంపేస్తా అని హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసుడు వీళ్ళందరికీ కూడా అలాంటి భావనలు రావడానికి, అంత ఘోరమైన తపస్సులు చేయడానికి, అంత శక్తి పొందడానికి కూడా భగవంతుడే కారణం. కానీ వాళ్ళు గుర్తించలేదు, అంతే, మాయలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నాదే శక్తి అని అనుకుంటున్నారు. సో ఏ రోజైతే భగవంతుడు వెనకాలండి నడిపిస్తున్న ఆ వెనక ఉన్న ఆ చెయ్యిని మర్చిపోయి మాట్లాడుతూ ఉంటామో మనం కూడా ఆసురీ భావంలో మాట్లాడుతున్నట్టే. మనకి వాళ్ళకి పెద్దగా తేడా లేనట్టు. వాళ్ళు వినాశాన్ని చేశారు, మనం వినాశనాన్ని చేయటం లేదు, అంతే. 15th శ్లోకం. నారాయణ పరాదేవ నారాయణ పరా దేవ వేద నా దేవ నారాయణాంగజ నారాయణ పరాలోక నారాయణ పరామఖ. 15 and 16 బై హార్ట్ చేయవలసిన 2 వండర్ఫుల్ శ్లోకాస్. నారాయణ పరా వేద దేవ నారాయణాంగజా నారాయణ పరా లోక నారాయణ పరామకా. వేదవాంగ్మయము నారాయణుని చేతనే రచింపబడి అతని కొరకే ఉద్దేశింపబడి ఉన్నది. దేహాంగములుగా దేవతలు సైతము నారాయణుని సేవకే నిర్దేశింపబడిరి. వివిధ లోకములు సైతము అతని కొరకే కలవు, మరియు వివిధ యజ్ఞములు ఆ నారాయణుని ప్రీత్యర్థమే జరుపబడును. హరే కృష్ణ. వేదవాంగ్మయము నారాయణ చేతనే రచింపబడి అతని కొరకే ఉద్దేశింపబడింది. వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుణ్ణి తెలుసుకోవడం, భగవంతుడితోటి మనకి ఉన్నటువంటి మరిచిపోయినటువంటి సంబంధాన్ని గుర్తు చేసుకోవడానికే వేదాలు సృష్టించబడినవి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ వేదాలను తీసుకుని భగవంతుడిని పక్కన పెట్టేసేసి మనం పవర్ పొందడం ఎలాగా, మనం ఇంకా ఎంజాయ్ చేయడం ఎలాగా, మనం భగవంతుడు అవ్వడం ఎలాగా అనే దాన్ని మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ అసలు వాటి మెయిన్ ఉద్దేశం ఏంటి? ఆయన్ని తెలుసుకోవడం. అది పక్కన పెట్టేస్తున్నాం అనమాట. సో వేదాల ముఖ్య ఉద్దేశం, వేదాలు ఆయన చేత రచింపబడినవి, అతని కొరకే ఉద్దేశింపబడినవి. దేహాంగములుగా దేవతలు సైతము నారాయణుని సేవకే నిర్దేశింపబడిరి. ఆల్రెడీ 7th చాప్టర్ ఆఫ్ భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, దేవతలకి కూడా మీ కోరికలు తీర్చేటువంటి శక్తిని నేనే ఇస్తున్నాను, మీకు కూడా ఆ దేవతల పట్ల భక్తి కలిగేటువంటి బుద్ధిని, శక్తిని నేనే ఇస్తున్నాను. ఇచ్చి మీ ఇద్దరిని జత చేర్చి వాళ్ళు మీ కోరికలు తీర్చేటట్టు, మీరు వాళ్ళని ప్రీతి చేసేటట్టు నేనే చేస్తున్నాను. కానీ మీరేం చేస్తున్నారయ్యా అంటే విధిపూర్వకంగా ఇండైరెక్ట్లీ నన్ను పూజిస్తున్నారు. మీకు డైరెక్ట్ గా నన్ను పూజించే యాక్సెస్ ఉన్నప్పటికీ కూడా మీరు నన్ను పక్కన పెట్టేసేసి నేను శక్తినిచ్చినటువంటి వీళ్ళని మీరు పూజిస్తున్నారు. మీరు ఇండైరెక్ట్ అవిధిపూర్వకమైన భక్తి భజన చేస్తున్నారు అని భగవంతుడు ఆల్రెడీ చెప్పిన మాటని ఇక్కడ బ్రహ్మదేవుడు మళ్ళీ చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు? దేవతలు భగవంతుడి యొక్క అంగాలయ్యా, అంటే ఆయన యొక్క
ఆయన ఆయనకి హెల్ప్ చేయడం కోసం అసిస్టింగ్ హ్యాండ్స్, ఆయనకి సహాయం చేయడం కోసం ఉన్నటువంటి వాళ్ళు. ప్రతి విశ్వాన్ని నడపడానికి దేవతల్ని పెట్టాడు. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నారు. ప్రతి విశ్వం యొక్క అడ్మినిస్ట్రేషన్ లో వాళ్ళు ఉన్నారు. ఆయన కూర్చుని ప్రతి విషయంలో వర్షాలు ఎప్పుడు వస్తున్నాయి, ఎండలు ఎప్పుడు రావాలి, ఇవన్నీ ఆయన ఏం పట్టించుకోడు. ఆయన శుభ్రంగా డెలిగేట్ చేసేసి, వాళ్ళకి పవర్ ఇచ్చేసి, వాళ్ళకి ఒక రూల్ బుక్ పెట్టేసేసి ఆయన శక్తుల ద్వారా నడుస్తూ ఉంటాయి. సో దేవతలు ఎలాంటి వాళ్ళు? దేహాంగములుగా దేవతలు సైతము భగవంతుడి దేహానికి అంగాలలాగా, అంటే అసిస్టింగ్ హ్యాండ్స్ లాగా దేవతలు సైతము నారాయణుని సేవకే నిర్దించబడ్డారు. వాళ్ళు భగవంతుడిని ఎలా ప్లీజ్ చేస్తారు? ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన జాబ్ ని వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తారో అది దాన్ని బట్టి భగవంతుడు ప్లీజ్ అవుతూ ఉంటాడనమాట. సో అందువల్ల వాళ్ళు ఈ యూనివర్స్ లో జరిగేటువంటి వ్యవహారాల్ని శ్రద్ధతో చేస్తుంటారు. ఏ రోజైతే వాళ్ళ పొజిషన్ ని మర్చిపోతారో వెంటనే భగవంతుడు వాళ్ళకి బుద్ధి చెప్తాడు. వాళ్ళు సుప్రీం కానప్పుడు వాళ్ళు సుప్రీం గా ఫీల్ అవుతే వెంటనే ఆయన వాళ్ళకి వచ్చి లెసన్ చెప్తాడనమాట. కాదు నాన్న, నువ్వు సుప్రీం కాదు, నువ్వు నా అండర్ కంట్రోల్లోనే పనిచేస్తున్నావు. సో నీ పైన ఒక అథారిటీ ఉంది, దాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అని ఇంద్రుడికి ఎలా అయితే గోవర్ధన పర్వత లీలలో చెప్పాడో అలాగా. వివిధ లోకములు సైతము అతని కొరకే కలవు, మరియు వివిధ యజ్ఞములు ఆ నారాయణి ప్రీత్యర్థమే జరుపబడును. యజ్ఞాలన్నిటికీ భోక్త నారాయణుడే, ఆయన ప్రీతి గురించే చేయాలి. కానీ మనం ప్రతిదీ కూడా మన ప్రీతి గురించి చేసుకుంటాం, మన కోరికలు తీర్చుకోవడం కోసం చేస్తాం. ఆయన్ని మెప్పిస్తాం కానీ మన కోరికలు తీర్చుకోవడం కోసం. ఈ మన కోరికలు తీర్చుకోవడం అనే విషయాన్ని మనం ఎప్పుడైతే పక్కన పెట్టేస్తామో, ఆయన్ని ప్రీతి చెందించేటట్టుగా నిస్వార్థంగా నిష్కామంగా ఎప్పుడైతే పనులు చేయటం మొదలెడతామో, తెలిసి తెలియక ఆ ఒక పెద్ద మోటార్ కార్ అనుకున్న తండ్రి దగ్గరికి వెళ్ళి చిన్న టాయ్ కార్ ఇమ్మని పేచీ పెట్టిన వాళ్ళలాగా తయారవుతాం. ఎప్పుడైతే ఈ కోరిక పక్కన పెట్టేస్తామో కంప్లీట్ గా భగవంతుడు మనల్ని తన శరణంలోకి తీసుకుని పూర్తిగా మనల్ని రక్షిస్తాడు. సో అందువల్ల ఇక్కడ భగవంతుడి వివిధ లోకములు సైతము అతని కొరకే కలవు, మరియు వివిధ యజ్ఞముల ఆ నారాయణ ప్రీత్యర్థమే జరుపబడును. సో ప్రభుపాద్ ఈ ఈ ఈ పర్పట్లో కూడా యజ్ఞం అనే మాట వచ్చినప్పుడల్లా కలియుగానికి నిర్దేశించినటువంటి సంకీర్తన యజ్ఞం, నామ జపం గురించి మాట్లాడతారు. నిజానికి మిగతా ఏ యజ్ఞాలు చేయడానికి మనకి ద్రవ్యాలు కానీ, మన దగ్గర తెలివి కానీ, మన దగ్గర అంత తపస్సు చేసి అంత శ్రద్ధగా ఉండేటువంటి పవర్ కానీ, అంత మానసికమైన స్ట్రెంగ్త్ కానీ, ఫోకస్ కానీ లేవు. కాబట్టి సంకీర్తన యజ్ఞం, నామ జపం చేస్తే భగవంతుణ్ణి మనసులో ధ్యానిస్తూ నామజపాన్ని చేస్తే అన్ని యజ్ఞాలు చేసిన ఫలితం మనకి కలియుగంలో లభిస్తుంది. ఇంత పవర్ఫుల్ అయిన నామ యజ్ఞం, దాని విలువ మనకి తెలియకుండా ఏవో చిన్న చిన్న కారణాలు చెప్పి మనం ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఏంటంటే ఆపర్చునిటీస్ లేకపోవడం కాదు, ప్రాబ్లం ఆపర్చునిటీస్ ని యూజ్ చేసుకోకపోవడం. ఆపర్చునిటీస్ ఎన్నో ఉంటాయి, మనం వాటిని యూజ్ చేసుకోం. ఏవో ఇన్హిబిషన్స్ మనకి, నేను ఎందుకు చేయడము, నేను విడిగా చేసుకుంటాను, మళ్ళీ నేను కమిట్ అయ్యానంటే మళ్ళీ చేయలేకపోతానేమో, ఏవేవో 1,00,000 ఇన్హిబిషన్స్ ఉంటాయి మనకి. ఎప్పుడైతే అన్ని ఇన్హిబిషన్స్ ని పక్కన పెట్టేసేసి మనం సంకీర్తన యజ్ఞాన్ని ఓపెన్లీ, హోల్ హార్టెడ్లీ, సిన్సియర్లీ చేయడం మొదలెడతామో మన ప్రోగ్రెస్ కనబడటం మొదలెడుతుంది. ఎందుకంటే కలియుగానికి నిర్దేశించినటువంటి యజ్ఞం సంకీర్తన యజ్ఞం. నారాయణ పరో యోగో నారాయణ పరం తపః, నారాయణ పరం జ్ఞానం నారాయణ పరాగతి. నారాయణ పరో యోగో నారాయణ పరం తపః, నారాయణ పరం జ్ఞానం నారాయణ పరాగతి. వివిధ ధ్యాన పద్ధతులు నారాయణుని అనుభూతి బడయుటకు సాధనములై ఉన్నవి. సమస్త తపస్సులు నారాయణుని పొందుటయందే లక్షింపబడి ఉన్నవి. దివ్య జ్ఞానాభ్యాసము నారాయణుని క్షణమాత్ర దర్శనము పొందుట కొరకే అయి ఉన్నది. ఇక నారాయణుని ధామమున ప్రవేశించుటయే చరమముగా ముక్తి అయి ఉన్నది. హరే కృష్ణ. వివిధ ధ్యాన పద్ధతులు నారాయణుని అనుభూతి బడియటకు సాధనములై ఉన్నాయి. నేను ధ్యాన మార్గం ఉన్నానండి, ధ్యానిస్తున్నానండి అంటే నారాయణని
అనుభూతి పొందటం కోసం, అంటే ఆయనతోటి ఆయనని ఫీల్ అవ్వడం కోసం. సమస్త తపస్సులు నారాయణుని పొందటంతే లక్షింపబడినవి. ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ నోము చేసినా, ఏ ఉపవాసం చేసినా నారాయణుణ్ణి పొందటం కోసమే. అవన్నీ వాటి యొక్క మెయిన్ పర్పస్ అదే. కానీ మనం ఏం చేస్తున్నాం, అది పక్కన పెట్టేసి మన కోరికల్ని మనం లిస్టులో పెడుతున్నాం అన్నమాట. దివ్య జ్ఞాన అభ్యాసము నారాయణుని క్షణమాత్ర దర్శనము పొందుట కొరసే. నేను జ్ఞాన మార్గంలో స్క్రిప్చర్స్, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అవన్నీ చదువుతానండి. నాకు భగవంతుడు కొంచెం సాంస్క్రిట్ నాలెడ్జ్ ఇచ్చాడు. నాకు చదివే ఇంట్రెస్ట్ ఉంది. నేను చదివి వాటన్నిటిని అధ్యయనం చేసి ఎనలైజ్ చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఓ అవునా, నువ్వెప్పుడు సక్సెస్ అవుతావు అంటే నువ్వు క్షణమాత్రం ఆ భగవంతుడిని చూడగలిగినప్పుడు నీ జ్ఞాన యజ్ఞం అంతా సక్సెస్ అయినట్టు. దివ్య జ్ఞాన అభ్యాసము నారాయణుని క్షణమాత్ర దర్శనము పొందుట కొరకే అయ్యున్నది. క్షణమాత్ర దర్శనం పొందాము అంటే మన జ్ఞాన యజ్ఞం అంతా కూడా సక్సెస్ఫుల్ అయిపోయినట్టే. ఇక నారాయణుని ధామము ప్రవేశించుటయే చరమముగా ముక్తి అయినది. ఇంకా నారాయణుడి యొక్క లోకానికి మనం వెళ్ళిపోయాము అంటే ఇంకా ముక్తిలో కూడా హైయెస్ట్ పొజిషన్ మనం పొందినట్టే. సో ఇక్కడ 8 థింగ్స్ చెప్పాడు ఇక్కడ. ఎవరు? బ్రహ్మదేవుడు. ఇవన్నీ ఎవరిని సెంటర్ గా పెట్టుకొని చేయాలి? నారాయణుని సెంటర్ గా పెట్టుకొని చేయాలి. వేదాలు చదివాము నారాయణుని తెలుసుకోవటం కోసం, ఆశ్రయించాము గతి నారాయణుని ఆశ్రయించడం కోసం, జ్ఞానాభ్యాసం చేశాము నారాయణుని పొందటం కోసం, తపస్సు చేశాము నారాయణుని పొందటం కోసం, యోగం చేశాము నారాయణుని పొందటం కోసం, మొక్కులు మొక్కాము, వ్రతాలు ఉన్నాము నారాయణుని పొందడం కోసం. అన్ని లోకాలు నారాయణుడి ప్రీతి కోసం, దేవతలు నారాయణ సేవ కొరకే. అన్ని నారాయణుడి చుట్టే ఉన్నాయి. అన్ని నారాయణుడి గురించే చెయ్యబడిన ఈ విశ్వంలో. ఈ విశ్వం క్రియేషనే ఆయన యొక్క లీల, ఆయన యొక్క సృష్టి. అందులోకి మనం వచ్చాం, ఆయన గురించి వచ్చాం, ఆయనని ప్రీతి చెందించడం కోసం వచ్చాం. అదే మన ఎగ్జిస్టెన్స్ కి. మీరు ఒక రోబోని తయారు చేసుకున్నారు మీ ఇంట్లో, ఇల్లు ఓడవడానికో దేనికో సైంటిస్ట్ అయిపోయి రోబోని తయారు చేసుకున్నారు అనుకోండి, పనుల కోసం పెట్టుకున్నారు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత రోబో నేనే మాస్టర్ నందనుకో, ఏం చేస్తారు? వెంటనే అది రోబోని డిస్మాంటిల్ చేసేస్తాం. పవర్ అది స్టూపిడిటీ యాక్చువల్లీ. సో ఇంటికి పని చేయడానికి వచ్చిన వ్యక్తి ఆ ఇంట్లో పని చేసేంతసేపు దీని యజమాని ఇంకొకళ్ళు, నేను దీన్ని మెయింటైన్ చేస్తున్నాను, దీన్ని టేక్ కేర్ చేసుకుంటున్నాను అనే భావంతోనే ఉంటే సిస్టమ్ సరిగ్గా వెళ్తుంది. ఏ రోజైతే నేనే యజమానిని ఇంటికి అని అన్నదో, ఫాల్స్ గా క్లెయిమ్ చేసుకోవటం మొదలు పెట్టిందో, ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చెప్పాడు? బ్రహ్మదేవుణ్ణి నారదుడు అడుగుతాడేమో, అన్ని నారాయణుడే చేస్తుంటే నువ్వెందుకున్నావయ్యా ఈ విశ్వంలో, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? అన్ని నారాయణుడే చేశాడని చెప్పావు, నువ్వేం చేస్తావు అన్న దానికి సమాధానం కింద ఈ 17వ శ్లోకం నుంచి బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. తస్యాపి ద్రష్టురీశస్య కూటస్థ్యాఖిలాత్మనః సృజ్యం సృజామి సృష్టోహం ఈక్షసాయైవాభి చోదితః. సర్వవ్యాపి పరమాత్మని రూపమున అతనిచే ఇదివరకే సృజింపబడిన వానిని కేవలము అతని చేతనే ప్రేరేపితుడనై నేను తిరిగి సృజించను. నేను సైతము అతని చేతనే సృష్టించబడుతుంది. అది నేనేం చేస్తానయ్యా అంటే, ఆయన ఇచ్చిన వాటిని అన్నిటిని నేను అసెంబుల్ చేస్తూ ఉంటాను, అసెంబ్లీ లైన్ రన్ చేస్తూ ఉంటాను. నన్ను కూడా ఆయనే సృష్టించాడు. ఆయన ఇచ్చిన వాటి అన్నిటినీ దగ్గర పెట్టి, ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తో, ఆయన ఇచ్చిన జ్ఞానంతో నేను వాటిని క్రియేట్ చేస్తూ ఉంటాను. సర్వవ్యాపియగు పరమాత్మని రూపమున ఆతనిచే ఇదివరకే సృజింపబడిన వానిని కేవలము ఆతని చేతనే ప్రేరేపితుడైన నేను తిరిగి సృజింతును. నేను సైతము ఆతని చేతనే సృష్టించబడి తిని. నన్ను కూడా ఆయనే సృష్టించాడు. ఆయన ఎంపవర్ చేయింది ఎవరు ఏమీ చేయలేరు, నేను కూడా ఏమీ చేయలేను. నన్ను కూడా సృష్టికి ప్రేరేపించవలసింది ఆయనే. ఆయన ఎలా చేస్తాడు అది అంటే, సర్వభూతాత్మ అంతరాత్మ, అందరి యొక్క అంతరాత్మలో ఉండి తనకి శరణు జొచ్చిన వాళ్ళకి ఆ అంతరాత్మ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు భగవంతుడు. ఫస్ట్ చైత్య గురు. ఎవరమైతే శరణాగతి చేసి
ఆయనకి భగవంతుడా నేను నీ దాసుడిని, నువ్వు నాకు నిర్దేశం చూపించు, నేను నీ యొక్క సేవలోనే ఉన్నాను, నువ్వు ఎలా చెప్తే నేను అలా నడుచుకునేటట్టు బుద్ధిని, జ్ఞానాన్ని, శక్తిని నాకు ఇవ్వు తండ్రి అని శరణాగతి చేసిన వాళ్ళకి లోపల నుంచి ఆయనే ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళ బుద్ధిని పైనుంచి పర్యవేక్షణ చేస్తున్నటువంటి వాడు ఆయనే. ఎంతవరకు వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళు ఇప్పుడు రావణాసురుడికి, హిరణ్యకశిపుకి వాళ్ళందరికీ కూడా వాళ్ళంత దూరం ఆలోచించగలిగేటట్టు వాళ్ళ బుద్ధిని వాళ్ళ బుద్ధి అంత దూరం ఆలోచించేటట్టు వెళ్ళగలిగేంత వరకు భగవంతుడు అలో చేశాడు. ఎందుకంటే తెలుసు భగవంతుడికి వాళ్ళకి అంతకంటే శక్తి లేదని, ఆయన కంట్రోల్లోనే అన్నీ ఉన్నాయి, ఆయన్ని మీరి వాళ్ళు ఏ రోజు ఏది చెయ్యలేరు అని చెప్పి. సో ప్రతి ఒక్కళ్ళ ఇంటెలిజెన్స్ ని, బుద్ధిని ప్రేరేపించేటువంటి వాడు భగవంతుడే, సాక్షిగా చూసేటువంటి వాడు భగవంతుడే. భగవంతుడు కనుక ఎంపవర్ చేయండి ఎవ్వరూ ఏమీ చేయలేరయ్యా. అసలు ఇంత అందమైన విశ్వాన్ని సృష్టించినటువంటి ఇంజనీర్ అయినటువంటి బ్రహ్మ కూడా నన్ను ఆయన సృష్టించి, నన్ను ఆయన ప్రేరేపించి, అభిచోదిత నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చి, నాకు ఇంగ్రీడియంట్స్ ఇచ్చి, నాకు బుద్ధినిచ్చి, ఇంటెలిజెన్స్ ఇచ్చి నా చేత క్రియేషన్ చేయిస్తున్నాడయ్యా ఆయన. నేను ఆ రోల్ ప్లే చేస్తాను, అసెంబ్లీ లైన్ రన్ చేస్తూ ఉంటాను నేను అని చెప్పి ఇక్కడ నారదుల వారికి బ్రహ్మదేవుడు చెప్పాడనమాట. సత్వం రజస్తమ ఇది నిర్గుణస్య గుణాస్త్రయః స్థితి సర్గ నిరోధేషు గృహీత్వా మాయయా విభో. సత్వం రజస్తమ ఇతి నిర్గుణస్య గుణాశ్రయః స్థితి సర్గ నిరోధేషు గృహీతా మాయయా విభోః. దేవాదిదేవుడు విశుద్ధ ఆధ్యాత్మిక స్వరూపుడు, సమస్త భౌతిక గుణములకు పరమైన వాడు అయ్యున్నాడు. అయినను భౌతిక జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయముల కొరకు అతడు తన బాహ్య శక్తి ద్వారా సత్వ, రజ, స్తమో గుణములను స్వీకరించును. హరే కృష్ణ. ఈ గుణాలకి అతీతమైనటువంటి వాడు. గుణాల ప్రభావంలో మనం ఉంటాము. చాలా మటుకు మనం చేస్తున్నాం అనుకుంటాం పనులు, కానీ కాదు. మన మీద ఏ గుణం అయితే ప్రభావం ఎక్కువగా చూపిస్తుందో ఆ గుణం తాలూకు పనులు మనం చేస్తూ ఉంటాం. సో మన మీద సత్వగుణం ప్రభావం చూపించినప్పుడు మనం పూర్తి జ్ఞానంతో ఉంటాం, ఆనందంగా ఉంటాం, తృప్తిగా ఉంటాం, మంచి పనులు చేస్తూ ఉంటాం. రజోగుణం మన మీద ప్రభావం చూపించినప్పుడు విపరీతమైన కోరికలతోటి ఎజిటేటెడ్ గా ఉంటాం అన్నమాట, ప్రశాంతంగా ఉండం. బాగా కోరికలు ఉన్న వాళ్ళకి ఫోకస్ చాలా తక్కువగా ఉంటుంది, చాలా ఎజిటేటెడ్ గా, యాంగ్షియస్ గా, స్ట్రెస్ఫుల్ గా ఉంటుంటారు. ప్రతిదీ సాధించేయాలి, ప్రతి దాంట్లో నేనే ఉండాలి, ప్రతిదీ నేనే ఫస్ట్ రావాలి, ప్రతిదీ నాకే రావాలి అనే ఈ తాపత్రయంలో మిగతా చుట్టుపక్కల వాళ్ళని పట్టించుకోవడం కానీ, మనం ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తున్నామని కానీ, లేకపోతే అన్యాయం ఏమన్నా చేస్తున్నామా, అధర్మం ఏమన్నా చేస్తున్నామా అనే ఆలోచన వచ్చేంత గ్యాప్ వాళ్ళ మైండ్ వాళ్ళకి ఇవ్వదు. ఎందుకంటే పూర్తిగా కోరికలతో, రజోగుణంతో ఎజిటేటెడ్ గా ఉంటారు. తమో గుణంలో ఉన్న వాళ్ళు విపరీతమైన అజ్ఞానంతో ఉంటారు. ఆలోచించకుండా, ధర్మం అధర్మం అనే విచక్షణ లేకుండా చూసిన ప్రతిదాన్ని అనుభవించాలి, చేయాలి అని అనుకుంటారు. సో ఏ గుణ ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుందో దాని తగ్గట్టుగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. కేవలం ఆ గుణాల చేతిలో ఒక ఆట బొమ్మలాగా మనం తయారవుతూ ఉంటాం, కానీ మనకు అది తెలియదు. భగవంతుడు అలా కాదు. భగవంతుడు ఈ గుణాలకు అతీతమైన వాడు. ఈ గుణాలే ఆయన కంట్రోల్లో ఉంటాయి. అయినప్పటికీ ఈ సృష్టిని క్రియేట్ చేశాడు కాబట్టి, ఈ సృష్టిలోకి జీవులు వచ్చి తమని తాము కంట్రోలర్స్ కింద, ఎంజాయర్స్ కింద, మాస్టర్స్ కింద ఫీల్ అవ్వాలని అనుకున్నారు కాబట్టి, వాళ్ళకి ఫ్రీ విల్ ఇచ్చి ఇక్కడికి పంపించాడు కాబట్టి, వాళ్ళ కోసం అన్ని ఫెసిలిటీస్ చేస్తూ వాళ్ళ కోసం దీన్ని మెయింటైన్ చేయాలి కాబట్టి తను కూడా ఈ గుణాల సంపర్కంలోకి వస్తాడు. ఇప్పుడు గవర్నమెంట్ జైలు పెట్టంగానే ఆ జైల్ని మెయింటైన్ చేయడం కోసం ఫుడ్ రన్ చేయాలి, ఎలక్ట్రిసిటీ ఉంచాలి, వాళ్ళందరినీ ఎంగేజ్ చేసి ఉంచడానికి ఏదో ఒకటి యాక్టివిటీస్ని ఇవ్వాలి. ఇవన్నీ ప్లాన్ చేయడం కోసం ఏం చేయాలి, ఆ జైల్లోకే వచ్చి ఆ జైల్లో ఉన్న వాళ్ళతోటి ఇంటరాక్షన్స్ చేయాలి, తప్పదు. వీటన్నిటి పైన ఉన్నా సరే, వీటన్నిటి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ ఏ తప్పు చేయకపోయినప్పటికీ, ఏ శిక్షకి అర్హుడు కానప్పటికీ వాళ్ళు వీళ్ళందరినీ అక్కడికి పంపించి వీళ్ళని అందరినీ కంట్రోల్లో పెట్టాలి కాబట్టి వాళ్ళు కూడా అక్కడికి రావాల్సి వస్తుంది. సో అదే విధంగా భగవంతుడు ఈ మాయాశక్తిలో ఉన్నటువంటి ఈ త్రిగుణాలతోటి సంపర్కం పెట్టుకొని
వీటి ద్వారా సృష్టి స్థితి లయాలని చేస్తాడు అని చెప్పి ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేది త్రిగుణముల ద్వారా వ్యక్తమయ్యేది బాహ్య శక్తి యొక్క ప్రభువు శ్రీకృష్ణ భగవానుడు. అంటే మెటీరియల్ నేచర్, మాయ, ఎక్స్టర్నల్ ఎనర్జీ, భగవంతుడి యొక్క బాహ్య శక్తిలో ఈ 3 గుణాలు ఉంటాయి అన్నమాట. ఆ 3 గుణాలు ఉండేటువంటి ఆ మాయకి ప్రభు భగవంతుడు. ఆ శక్తికి ప్రభు అయినందున అతడు ఎన్నడును అట్టి మాయాశక్తిచే ప్రభావితుడు కాడు. సో అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద పాయింట్, నేను నాది అని అంటున్నారు మాయాశక్తి ప్రభావం వల్ల అని మనం ఇందాక శ్లోకం చెప్పుకున్నాం కదా. భగవంతుడు నేను నాది అన్నప్పుడు ఆయన మీద మాయా ప్రభావం ఉన్నట్టు కాదు, ఆయన అండర్ మాయా ప్రభావం, ఆయన కింద మాయ పనిచేస్తుంది. నిజానికి ప్రతిదీ ఆయనే, అక్కడ నిజం ఉంది, మన దాంట్లో నిజం లేదు. మనం నేను నాది అనేటప్పుడు లిటరల్ గా మన కడుపులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒక్కొక్కసారి మనం ఆపలేం దాన్ని. ఒక గడిచిపోయిన ఒక్క క్షణాన్ని బ్యాక్ తీసుకురాలేం మనం. కళ్ళకలకలు వస్తే అందమైన కళ్ళున్నా చూడలేం. జలుబు చేస్తే గొంతు బొంగురిపోతే మాట్లాడలేం. ఎంత బ్రహ్మాండంగా నైటింగేల్ లాగా పాడి జనాల్ని ఆకర్షించగలిగినా సరే జలుబు చేసి గొంతులు బొంగిపోతే రాదు, పాడలేం. అంటే మన పవరు అంత లిమిటెడ్. అలాంటి లిమిటెడ్ పవర్ తో ఉండి మాయ ప్రభావం వల్ల నేను నాది అంటాం. భగవంతుడు నిజానికి అన్ని చేసేటువంటి వాడు అయినప్పటికీ మాటికి నేను నాది అండ. ఆయన కేవలం ఆయన భక్తులకి వాళ్ళు కావాలనుకుంటారు, వాళ్ళు వినాలనుకుంటారు ఆయన గురించి, కాబట్టి వాళ్ళ దగ్గరే వాళ్ళతోటే మాట్లాడుతూ ఉంటాడు. నిజమేనయ్యా, నేను ఇది చేశాను, అది చేశాను. ఎందుకని వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది ఆయన గురించి వినడం. అందుకని వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఎందుకని? వాళ్ళకి ఆయనకి మధ్య ఉన్నది ప్రేమ. ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవాలని అనుకుంటారు వాళ్ళు. భక్తులు ఎలా అయితే భగవంతుడి గురించే ఆలోచిస్తూ ఉంటారో, భగవంతుడు భక్తుడి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మహాభారతంలో నిన్న మొన్న చదువుతున్నారు, ఇంగ్లీష్ మహాభారతంలో. ఎవరికి చెప్పానబ్బా క్లాసు, ఎవరికి చెప్పానో ఆ శ్లోక ఇప్పుడు సడన్ గా గుర్తు రావట్లేదు. భక్తులు నా గురించి ఆలోచిస్తూ ఉంటారు, నేను వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటానని భగవంతుడు చెప్తాడు. మ్యూచువల్, వన్ డైరెక్షనల్ కాదు. ఎందుకంటే ఆయన డిక్టేటర్ కాదు కాబట్టి, ఆయన మన ప్రేమను కోరుకుంటున్నాడు, మనకి ప్రేమనిస్తున్నాడు కాబట్టి. సో ఇక్కడ ఆయన కింద ఉండేటువంటి మాయ ఆ శక్తుల్ని ఆయనను భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల కొరకు అతడు తన భాగ్యశక్తి ద్వారా సత్వరజస్తమో గుణములను స్వీకరించును. ఈ మూడింటిని ఆయన స్వీకరిస్తాడు, ఆయన తీసుకుంటాడు. ఎందుకని? ఈ యూనివర్స్ లో క్రియేషన్, మెయింటెనెన్స్, డిస్ట్రక్షన్ చేయటం కోసం. మెయింటెనెన్స్ సత్వగుణంతో చేస్తాడు, రజోగుణంతో క్రియేషన్ చేస్తాడు, తమో గుణంతో డిస్ట్రక్షన్ చేస్తాడు. వీటి ద్వారా ఈ యూనివర్స్ లో చేయటం కోసం ఆయన వాటిని యాక్సెప్ట్ చేసి వాటి ద్వారా ఈ యూనివర్స్ లో ఈ 3 పనులని చేస్తాడు అని చెప్పి ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. కార్యకారణకర్తృత్వే ద్రవ్యజ్ఞాన క్రియాశ్రయా బధ్నంతి నిత్యధా ముక్తం మయూనం పురుషం గుణా. ఒక్క నిమిషం మాతాజీ, నేను 18 మొత్తం చదవాలనుకున్నాను, నేను హాఫే చదివాను. భగవానుడు మరియు జీవుల నడుమ గల వ్యత్యాసం ఇదియే. జీవులు గుణరీతిని భగవానునితో ఏకమైనను ఆ గుణములకు ప్రభావితులు కాగలరు. క్వాలిటీ వైజ్ మనం భగవంతుడితో సేమ్, మనం కూడా దివ్యమైన వాళ్ళమే, భగవంతుడు దివ్యమైన వాళ్ళే. కానీ మనం గుణాల ఇన్ఫ్లుయెన్స్ లో పనిచేస్తాం, భగవంతుడు గుణాలని యాక్సెప్ట్ చేస్తాడు, తాను కావాలని తీసుకుని సృష్టిలోనికి పనులు చేయడానికి చేస్తాడు అనమాట. అవి స్టిల్ ఆయన కంట్రోల్లోనే ఉంటాయి. అనగా భగవత్ శక్తి ఫలములైనందున భౌతిక గుణములు నిక్కముగా భగవానునితో సంబంధమును కలిగి ఉన్నవి. కానీ అది యజమాని సేవకుల నడుమ గల సంబంధము వంటిది మాత్రమే. భగవానుడు భౌతిక శక్తిని నియమించువాడు కాగా భౌతిక జగము బంధితులైన జీవుల యజమానులను గాని ప్రభువులు గాని కారు. భగవానుడు భౌతిక శక్తిని నియమించువాడు కాగా భౌతిక జగమున బంధితులైన జీవులు యజమానులు గాని ప్రభువులు గాని కారు. పైగా వారు అట్టి శక్తికి దాసులగుటయో లేదితా జానితే నియమింపబడిటయో జరుగును. మనకి భగవంతుడికి డిఫరెన్స్ ఇక్కడే ఉంది.
చాలా క్లియర్ గా ప్రభుపాద రాశారు ఈ లైన్. ఇంకొకసారి కావాలంటే అందరూ బుక్స్ ఉన్నవాళ్ళు, పీడిఎఫ్ ఉన్నవాళ్ళు చదవండి. భగవంతుడికి మాయకి ఉన్న రిలేషన్ ఏంటి? మాస్టర్ సర్వెంట్. ఆయన యొక్క సర్వెంట్ ఆవిడ, ఆ మాయాదేవి. ఆయన కోసం పనిచేస్తుంది. ఆయన యొక్క భక్తురాలు, ఆయన అండర్లో పనిచేస్తుంది. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆవిడలో ఉన్నటువంటి ఆ 3 గుణాలని స్వీకరించి సృష్టి స్థితి లయాల్ని చేస్తాడు. జీవులు ఎలాంటి వాళ్ళు? జీవులు ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ లో పనిచేస్తాడు. ఆవిడ కంట్రోల్లో ఉండేటువంటి వాళ్ళు జీవులు. అందువల్ల జీవులు ఏ రోజు కూడా మాయాశక్తికి ప్రభువులు కానీ యజమానులు కానీ కారు. మహా అయితే ఏమవుతారు? దాసులు అవుతారు, ఆవిడ చేత కంట్రోల్ చేయబడతారు అనే మాట ఇక్కడ ప్రభుపాద రాశారు. పైగా వారు అట్టి శక్తికి దాసులగుటయో లేదో దానిచే నియమించబడుటో జరుగును. ఆవిడ ఈధర్ మనల్ని కంట్రోల్ చేస్తుంది, లేకపోతే మనం ఆవిడకి సర్వెంట్స్ అయిపోతాం. వాస్తవమునకు భగవానుడు నిర్మలాకాశమునందలి సూర్యుడు మరియు దాని కిరణములు బాతి తన ఆధ్యాత్మిక శక్తిచే నిత్యముగా విలసితుడై ఉండును. కానీ నిర్మలాకాశమునందు సూర్యుడు మేఘమును సృష్టించినట్లు అతడు కొన్ని మార్లు భౌతిక శక్తిని సృజించుచుండును. మేఘపు చుక్కచే సూర్యుడు ఎన్నడూనూ ప్రభావితుడు కానట్లు అపరిమితుడకు భగవానుడు సైతము భౌతిక శక్తి చుక్కచే ప్రభావితుడు కాదు. మేఘం సూర్యుడిని కప్పేదు. మేఘం అంత పెద్దదిగా ఉండదు, అంత పవర్ లేదు మేఘానికి. అందుకే ఇక్కడ మేఘాలు ఉంటే మనకి ఇక్కడ కనిపించడేమో కానీ సూర్యుడు ఒక 2 బ్లాక్లు వెళ్ళగానే అక్కడ మేఘాలు లేకపోతే బాగానే కనిపిస్తాడు. నిజానికి మేఘమే పవర్ఫుల్ అయ్యి మేఘం సూర్యుడి కంటే గొప్పదైతే మొత్తం కప్పేయాలి కదా. అలాగే భగవంతుడు సూర్యుడు లాంటి వాడు, మాయాశక్తి మేఘం లాంటి చిన్న చుక్క, ఆయన అండర్లో పనిచేస్తుంది. కానీ ఆయన విశ్వంలో పనులు చేయాలి అని అనుకున్నప్పుడు ఆవిడతో కలిసి పనిచేస్తాడు కాబట్టి ఆ గుణాలని ఆయన స్వీకరించి వదిలేస్తూ ఉంటాడు. మనం అలా కాదు, మనం ఆ మేఘం కింద ఉన్నవాళ్ళం. అందుకే మేఘాలు ఉన్నప్పుడు మేఘాలకి మన కళ్ళని కప్పే శక్తి ఉంటుంది, అందువల్ల మనకి సూర్యుడు కనిపించడు. సో మేఘాలకి మాయాశక్తికి మనల్ని పూర్తిగా కంట్రోల్ చేసేసి మనకి భౌతికమైన కోరికలు పెరిగిపోతూ ఉంటే మనం పూర్తిగా భగవంతుడిని మర్చిపోయేటట్టు, భగవంతుడి మీద అనుమానం కలిగేటట్టు, భగవంతుడిని నిందించేటట్టు, భగవంతుడి పనులకు అడ్డుపడేటట్టు ఏదైనా ఆవిడ మనల్ని చేయగలదు. కొంతమంది అబ్బా గొప్ప డివోటీస్ గా ఉన్నారండి మొన్నటి వరకు, ఇప్పుడు కంప్లీట్ గా బిలీవ్ చేయకుండా అయిపోయాను. ఒక ఇన్సిడెంట్ నా లైఫ్ లో జరిగింది, దాని తర్వాత అసలు నేను భగవంతుడిని నమ్మటం మానేశాము అని అంటుంటారు. సో మాయకి అంత పవర్ ఉంది. మనం ఏమనుకుంటున్నాం? నేను భగవంతుడి యొక్క అధికారాన్ని ధిక్కరించేసి ఆయన యొక్క రూల్ ని నేను పక్కన పెట్టేసేసి హ్యాపీగా ఆయన గురించి తలుచుకోకుండా, ఆయన గురించి మాట్లాడకుండా నేను బాగానే బతుకుతున్నాను కదా, బాగానే ఎంజాయ్ చేస్తున్నాను కదా అని అనుకుంటాం మనం. అలా మనం ఆలోచించేటట్టు, అలా ఎంజాయ్ చేసేటట్టు, ఎంజాయ్ చేయడానికి ప్లాన్లు వేసుకునేటట్టు చేస్తున్నది భగవంతుడే. మాయ ద్వారా దాన్ని చేయిస్తున్నాడు ఆయన. అది మనకు తెలియట్లా బ్యాక్ లో ఉండి. సో అంత పవర్ఫుల్ పొజిషన్స్ వాళ్ళవి అనమాట. సో ఈ విషయం ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. కార్యకారణ కర్తృత్వే, కాజ్ అండ్ ఎఫెక్ట్ బోత్ ఆయనేనయ్యా, ఆయన లేనిది లేదు అసలు. నెక్స్ట్ శ్లోక, ఈ శ్లోక ఇది ఇంకా నేను పూజ చేయలేదు, సారీ. ఇది చదవాలి అని నేను నోట్ రాసుకున్నాను, బికాస్ దిస్ ఇస్ వెరీ వండర్ఫుల్ పర్పట్. వాస్తవమునకు భగవానుడు నిర్మలాకాశమునందు సూర్యుడు మరియు దాని కిరణముల ఖ్యాతి తన ఆధ్యాత్మిక శక్తిచే నిత్యముగా విలసితై ఉండను. కానీ నిర్మలాకాశమునందు సూర్యుడు మేఘమును సృష్టించినట్లు అతడు కొన్ని మార్లు భౌతిక శక్తిని సృజించుచుండును. మేఘపు చుక్కచే సూర్యుడు ఎన్నడూనూ ప్రభావితుడు కానట్లు అపరిమితుడకు భగవానుడు సైతము భౌతిక శక్తి చుక్కచే ప్రభావితుడు కాడు. అది చదివేశాను నేను. కార్యకారణ కర్తృత్వే, ఎవరైనా చదవండి మాతాజీ. నేను చదివాను ఆల్రెడీ ఆ శ్లోకం, 19th శ్లోకం. కార్యకారణ కర్తృత్వే ద్రవ్యజ్ఞాన క్రియాశ్రయాః బధ్నంతి నిత్యదా ముక్తం మాయినం పురుషం గుణాః. ఈ త్రిగుణములు ఇంకను ద్రవ్యము, జ్ఞానము, కర్మలు అనురూపమున వ్యక్తమగుచు నిత్యముక్తుడగు జీవుని కార్యకారణములందు నిలిపి అట్టి కర్మలకు అతనిని బాధ్యుని చేయుచున్నాడు.
ఈ గుణాలు ఎంత ఎంత పవర్ఫుల్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంటుంది. ఇవి ఫర్దర్ గా ఎలా మేనిఫెస్ట్ అవుతాయిట? కార్యకారణకర్తృత్వే ద్రవ్య జ్ఞాన క్రియాశ్రయ. ఈ 3 గుణాలు ద్రవ్యం కింద, జ్ఞానం కింద, క్రియం కింద తయారవుతాయి. ఇవేంటో ఇంకా డీటెయిల్డ్ గా నెక్స్ట్ శ్లోకాల్లో వస్తాయి. ఈ పదాలని పట్టుకొని ఉండండి. సో ఈ సత్వ రజస్తమో గుణాలు ఈ మూడిటి కింద మారుతాయి అన్నమాట. మ్యాటర్, నాలెడ్జ్, యాక్టివిటీస్. ద్రవ్యం అంటే మ్యాటర్, ఇంగ్రీడియంట్స్. ద్రవ్యం, యజ్ఞం చేస్తున్నాం, ద్రవ్యాలు తీసుకురండి అంటే యజ్ఞం చేయడానికి కావాల్సిన వస్తువులన్నీ ద్రవ్యం కింద అన్నమాట. సో ఈ సృష్టిలో మనం ఉంటుంటే సో మన చుట్టూ ఎంతో మ్యాటర్ ఉంది, ఆ మ్యాటర్ అంతా అన్నమాట. సో ద్రవ్యం, జ్ఞానం, క్రియ, యాక్టివిటీస్, కర్మ, ఈ మూడిటి కింద కార్యకారణ కర్తృత్వే ద్రవ్య జ్ఞాన క్రియాశ్రయ బధ్నంతి నిత్యధా ముక్తం మయూనం పురుషం గుణ. బంధించి పడేస్తోంది జీవుడిని. ఎంత మాయలో పెట్టేస్తోంది అంటే జీవుడు ఆత్మ అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి మాయ ప్రభావంలో పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఆ పనుల యొక్క ఎఫెక్ట్స్ ని అనుభవించడం కోసం జన్మలు తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ త్రిగుణములు ఇంకను ద్రవ్యము, జ్ఞానము, కర్మలు అను రూపమును వ్యక్తమగుచు నిత్యముక్తుడగు జీవుని కార్యకారణములందు నిలిపి అట్టి కర్మలకు అతని బాధ్యుణ్ణి చేయుచున్నవి. ఏం చేస్తున్నాయి? అతని కర్మల ఈ వీటి ఇన్ఫ్లుయెన్స్ లో పడి పనులు గుణాల ఇన్ఫ్లుయెన్స్ లో చేస్తున్నాము. అవి ఎలా చెప్తే అలా నడిచి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. చేసేటప్పుడు మనకి తెలియట్లేదు మనం వీటి ఇన్ఫ్లుయెన్స్ లో చేస్తున్నాం అని చెప్పి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరైనా తాగి బండి నడిపి యాక్సిడెంట్ చేశారనుకోండి, నా తప్పేం లేదండి, నేను ఇన్ఫ్లుయెన్స్ లో చేశాను అంటే మనల్ని ఎవరు ఎక్స్క్యూజ్ చేయరు కదా. వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్. తాగకుండా డ్రైవింగ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకుంది. ఎలా రూల్స్ అన్ని చెప్పబడి ఉన్నాయి. డ్రైవ్ చేసేటప్పుడు తాగకూడదని చెప్పబడి ఉంది, తాగితే ఇన్ఫ్లుయెన్స్ అవుతామని చెప్పబడి ఉంది. అన్నీ ఉన్నా కానీ అన్నీ ఉన్నా వాటిని వేటిని సరిగ్గా ఉపయోగించుకోకుండా చేసామనుకోండి, మనం ఆ కాన్సిక్వెన్స్ ని ఫేస్ చేయవలసి వస్తుంది. సో ఇప్పుడు మాదేముందండి తప్పు? ఈ గుణాలు ప్రభావం చూపిస్తున్నాం వల్ల ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. వీటికి ఈ కర్మ ఫలితాలకి రెస్పాన్సిబిలిటీ జీవుడిది ఎలా అవుతుంది అంటే, జీవుడే ఆ గుణాల ఇన్ఫ్లుయెన్స్ కి లోన్ అవడానికి తనకి అవకాశం ఇస్తున్నాడు. జీవుడు ఎప్పుడైతే భగవంతుడి పాదాలని పట్టుకుంటాడో గుణాలు ఇన్ఫ్లుయెన్స్ చేయబడవు. కానీ మనం భగవంతుడిని వదిలేస్తున్నాం కాబట్టి మనల్ని మనం ఫ్రీగా ఉంచుకుంటున్నాం. మనల్ని మనం గుణాలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటట్టుగా చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఆ గుణాల ప్రభావం చూపిస్తున్నాయో, మన దగ్గర యోగ శక్తి లేదు కాబట్టి, మన దగ్గర తపశక్తి లేదు కాబట్టి మనం ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అవి మనల్ని ఎలా ఆట ఆడిస్తే అలా ఆట ఆడి ఆ కోరికని అవి మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించినప్పుడు ఆ కోరికని మనం డెవలప్ చేసుకుని దాన్ని అచీవ్ చేసుకునే రీతిగా మన అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట. అందువల్ల వాటి యొక్క కాన్సిక్వెన్స్ ని మనమే అనుభవించాలి. ఆంతరంగిక శక్తి మరియు బహిరంగ శక్తి అను వాని నడుమ నున్నవారు కనుక నిత్యముగా ముక్తులకు జీవులు భగవానుని తటస్థ శక్తి అని పిలువబడిన వారు. వాస్తవమునకు వారు భౌతిక శక్తిచే ఆ విధముగా బద్దులకుటకు ఉద్దేశింపబడలేదు. మనల్ని ఇలా బందీకమ్మని గుణాలకి భగవంతుడు అందుకు క్రియేట్ చేయలేదు. మనము మెటీరియల్ నేచర్ కంటే కూడా పవర్ఫుల్ వాళ్ళం. అంటే ఈ గుణాల ప్రభావం మన మీద ఉండకుండా ఉండేటట్టు చేసుకోగలిగిన శక్తి కలిగిన వాళ్ళం. కానీ మనం ఆ చాయిస్ చేసుకోవట్లేదు. గుణాల అండర్ ఇన్ఫ్లుయెన్స్ కి వెళ్ళి ఆ కోరికలు తీర్చుకోవడానికి మనల్ని మనం ఎలో చేసుకుంటున్నాం అన్నమాట. కానీ భౌతిక శక్తిపై ఆధిపత్యము చెలాయించవలనడి మిథ్యాభావనచే ప్రభావితులైన కారణమున వారి ఆ శక్తి ప్రభావమునకు లోనై ప్రకృతి తిగనములచే బద్ధులగుచున్నారు. భగవంతుడు మాయకి యజమాని, భగవంతుడి కంట్రోల్లో మాయ ఉంటుంది. నేను కూడా భగవంతుడిని అవ్వాలి కాబట్టి నేను కూడా మాయని కంట్రోల్ చేస్తాను, నేను కూడా సుప్రీమసీ తెచ్చుకుంటాను అని మనం ప్రవర్తిస్తున్నాం. కాబట్టి మనం నిజానికి మనకు ఆ కెపాసిటీ లేదు, మనకు ఆ స్ట్రెంగ్త్ లేదు. కాబట్టి మనం ఏమవుతుంది, రివర్స్ అయ్యి ఆవిడ మనల్ని కంట్రోల్ చేసి ఆవిడ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మన పొజిషన్ మనకి క్లియర్ గా తెలిసి మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఆవిడేమి చేయదు. ఎందుకని? ఆవిడ భగవంతుడికి వెనకాల ఉంటుంది. మనం ముందుకొచ్చి భగవంతుడి పాదాలు పట్టుకున్నామంటే ఆవిడ మన మీద ఎఫెక్ట్ చూపించదు. కానీ మనం ఏం చేస్తున్నాం? నేను భగవంతుడితో సమానంగా నుంచుంటాను, నేను భగవంతుడిని,
నేను కూడా ఇవన్నీ ఎంజాయ్ చేస్తాను, ఇవన్నీ అంతా నేను కూడా ఆనందపడతాను, నేను కూడా భగవంతుడిని అవుతాను, ఆయనకు ఒక్కడికే ఎందుకు పూజలు, నాకు కూడా పూజలు కావాలి, ఆయన ఒక్కడనే ఎందుకు పొగడడం, నన్ను కూడా పొగడాలి అందరూ అని మనం ఎప్పుడైతే ఆ భావంతో మన పొజిషన్ వదిలేసి మనం ఇక్కడికి వస్తున్నామో, ఆవిడకి క్లియర్ గా తెలుసు ఆవిడ పొజిషన్ ఏంటో. ఆవిడ ఏం చేస్తుందంటే సరి చూపిస్తుందా, నువ్వు నా మీద ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తున్నావు, నేను నీకంటే పవర్ఫుల్, నువ్వు ఎప్పుడైతే భగవంతుడి పాదాలు వదిలిపెట్టేశావో నేను చూపిస్తాను నా పవరు, నేను ఆయనకి ప్రియమైన సర్వెంట్ని, నేను ఇంకా బాగా నేను కంట్రోల్ చేయగలుగుతాను, నా దగ్గర ఉన్న వెపన్స్ ఏంటి అంటే ఈ 3 గుణాలు, సత్వ రజస్తమో గుణాలు, ఇవి నువ్వు ఎప్పుడైతే భగవంతుడి పాదాలు వదిలిపెట్టేస్తావో అవి నిన్ను ఆడేసుకుంటాయి చక్కగా, వాటి ఇన్ఫ్లుయెన్స్ లో నువ్వేం చేస్తావు అంటే చేయాల్సిన పనులన్నీ చేసేస్తావు, కర్మలు చేసేస్తావు, ఆ రిజల్ట్స్ ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది. సో అది జరుగుతుంది అక్కడ సీన్ మొత్తం. నేను చాలా లేమన్ టర్మ్స్ లో మాట్లాడాను అర్థం అవడం కోసం. ఈ త్రిగుణములు ఇంకను ద్రవ్యము జ్ఞానము కర్మలను రూపమును వ్యక్తమగుచు నిత్యముక్తుడకు జీవుని కార్యాకారణములందు నిలిపి అట్టి కర్మలకు అతనిని బాధ్యుని చేయుచుని. ఆ విధముగా బద్దులగటు ఉద్దేశింపబడలేదు, కానీ భౌతిక శక్తిపై ఆధిపత్యము చెలాయించవలనడి మిథ్యాభావనచే ప్రభావితులైన కారణమున వారు ఆ శక్తి ప్రభావమునకు లోనై ప్రకృతి త్రిగుణములచే బద్నులగుచున్నారు. శ్రీకృష్ణ భగవానుతో నిత్యముగా వసించి ఉండవలసిన జీవులు విశుద్ధ జ్ఞానమును ఈ బహిరంగ శక్తి కప్పివేయుచున్నది. అట్టి ఆచ్ఛాదనము ఎడతెగినదై బద్ధజీవుడు నిత్యముగా అజ్ఞాని అయినట్లు గోచరింపచేయును. మాయ యొక్క అద్భుత కర్మ ఇదియే. ఆవిడ బ్రహ్మాండంగా రూల్ చేస్తోంది. భౌతిక శక్తి ఆచ్ఛాదన వలన విజ్ఞాన శాస్త్రవేత్త భౌతిక కారణములకు పరముగా జాలడు, కానీ వాస్తవమునకు భౌతిక వ్యక్తీకరముల వెనక అధిభూత ఆధ్యాత్మ అధిదైవ కర్మలు కలవు. అజ్ఞానమునందున్న బద్ధజీవుడు వానిని గాంచలేడు. అధిభూత వ్యక్తీకరణము జరా వ్యాధులను కూడిన జన్మ మృత్యు పరంపరను కలుగజేయును. ఆధ్యాత్మ వ్యక్తీకరణ ఆత్మను బంధించును. ఇక అధిదైవ వ్యక్తీకరణము నియంత్రణ విధానమై ఉన్నది. ఇవన్నీ కార్యాకారణములు మరియు బద్ధ కర్మలు బాధ్యత అనువాని భౌతిక వ్యక్తీకరణములు. నిజమునకు ఇవి బద్ధస్థితికి సంబంధించినటివి. అట్టి బద్ధస్థితి నుండి మనుజుని ముక్తియే అత్యున్నత పూర్ణత్వ సిద్ధమై ఉన్నది. గ్రీకు లాటిన్ చదివినట్టు ఉంటుంది మనకి. ఈ పాయింట్స్ ని ఫర్దర్ శ్లోకాస్ లో ఇంకా బాగా ఈ కార్యకారణ శక్తి ఎలా ఈ మాయలో ఉన్నటువంటి సత్వ రజస్తమో గుణాలు, సత్వగుణం ప్రభావం వల్ల అధిదైవ కష్టాలు మనకు ఎలా వస్తాయి, రజోగుణం ప్రభావం వల్ల ఆధ్యాత్మ కష్టాలు ఎలా వస్తాయి, తమో గుణం ప్రభావం వల్ల తమోగుణం తమోగుణం ఓకే కృష్ణ తమోగుణం ప్రభావం వల్ల అధిభూత కష్టాలు మనకు ఎలా వస్తాయి. చాలాసార్లు చెప్పుకున్నాం కదా మనం. ఈ యూనివర్స్ లో ఈ 3 కష్టాల నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆదిదైవ, ఆదిభూత, ఆధ్యాత్మ. వీటికి మూడిటికి కూడా 3 మూల కారణాలు ఉన్నాయి. వేటి నుంచి ఏవి వస్తాయి అనేది ఇక్కడ ఇంకొకసారి ఆ లాస్ట్ ఫ్యూ లైన్స్ చేస్తే, వెనుక ఆదిభూత ఆధ్యాత్మ ఆదిదైవ కర్మలు కలవు. అజ్ఞానమునందున్న బద్ధజీవుడు వానిని గాంచగలడు. అధిభూత వ్యక్తీకరణము జరా వ్యాధులను కూడిన జన్మ మృత్యు పరంపరను కలుగజేయును. ముసలితనము వ్యాధితో కూడినది ఆదిభూత వ్యక్తీకరణ. అంటే ఆదిభూత అంటే ఇగ్నోరెన్స్, తమో గుణం యొక్క వ్యక్తీకరణము ముసలితనము వ్యాధులతోటి వస్తుందన్నమాట. ఆధ్యాత్మ వ్యక్తీకరణ ఆత్మను బంధించును. ఆధ్యాత్మ వ్యక్తీకరణ ఏం చేస్తుందంటే ఆత్మని శరీరానికి బంధిస్తుంది. ఇక అధిదైవ వ్యక్తీకరణ నియంత్రణ విధానమై ఉన్నది. అంటే సటిల్ గా ఉంటుంది, సెన్సెస్ ని మైండ్ ని కంట్రోల్ చేస్తుంది. మనం చెప్పాం కదా, శరీరం వల్ల మైండ్ వల్ల మనకి కలిగే ప్రాబ్లము, మన చుట్టాల వల్ల కలిగే ప్రాబ్లము, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఈ 3 గుణాల ఇన్ఫ్లుయెన్స్ లోనే జరుగుతూ ఉంటాయి. అంటే ఈ గుణాలు అంత పవర్ఫుల్, గుణాలకి అన్ని చేసేటువంటి శక్తి ఉంది. ఇవి ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాయి అన్నమాట. స్టార్టింగ్ లో సత్వ రజస్తమో గుణం లాగా ఉంటాయి. సత్వగుణం కర్త,
రజోగుణం కారణ, తమో గుణం కాన్సిక్వెన్స్ ఇస్తుంది అనమాట. సో వీటిని ఇంకా డీటెయిల్ గా నెక్స్ట్ శ్లోకాస్ లో చాలా టెక్నికల్ గా బ్రహ్మదేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మొత్తానికి ఇక్కడ ఏమంటున్నాడంటే, కర్మలు అను రూపమున వ్యక్తమగుచు నిత్యముక్తుడగు జీవుని కార్యకారణములందు నిలిపి అట్టి కర్మలకు అతని బాధ్యును చేయుచున్నవి. జీవుడు నిజానికి, మనం నిజానికి వీటి వీటి ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడిగే శక్తి మనకుంది. కానీ మనం ఆ చాయిస్ చేయడం లేదు. మనం వీటి అండర్ ఇన్ఫ్లుయెన్స్ అవడానికే రోజు రోజుకి మన చుట్టూ ఉన్న ఫెసిలిటీస్ ని, మన ఆలోచన తీరుని, మన వ్యవహారాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇన్ఫ్లుయెన్స్ లో ఎక్కువగా ఉండేది జంతువులు, ఎందుకంటే అవి ఆలోచించలేవు అనమాట. సో మనం కూడా జంతువుల్లాగా వ్యవహరిస్తున్నప్పుడల్లా మాయ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎక్కువగా ఉంది. మనం ఎప్పుడైతే మనం భగవంతుడి కంట్రోల్లోకి వెళ్ళామంటే ఈ గుణాలని దాటగలం అనే ఒక విషయం మనకు అర్థం అవుతుందో అప్పుడు ఇవి వాటి మీద ప్రభావం చూడవు. 14th చాప్టర్ లో అందుకనే ఒక కంప్లీట్ చాప్టర్ ని ఈ గుణాల ఎక్స్ప్లెనేషన్ కి భగవంతుడు ఉపయోగిస్తాడు. అంటే అంత పవర్ఫుల్ అవి. వాటిని అధిగమించామంటే చాలు, మనం ఎప్పుడూ కూడా భగవంతుడికి ప్రీతి చెందించేటువంటి పనులనే చేసే స్థితికి వెళ్తాము అని చెప్పి, ఆ గుణాలు ఏంటి, వాటి ప్రభావంలో మనుషులు ఎలా పనిచేస్తారు అనే విషయాన్ని భగవంతుడు చెప్పాడు. భగవాల్లింగైస్ త్రిభిరేతైరదోక్షజః స్వలక్షిత గతిర్బ్రహ్మన్ సర్వేషాం మమచేశ్వరః. ఇక్కడతోటి ఆపేద్దామండి. ఎవరైనా చదువుతున్నారండి? సయేష భగవాన్ లింగైస్త్రిభిరేతైరధోక్షజః స్వలక్షితః గతిర్బ్రహ్మన్ సర్వేషాం మమచేశ్వరః. ఓ బ్రాహ్మణుడా, అదోక్షజుడగు భగవానుడు జీవుల భౌతికేంద్రియ భావనకు పరుడైయున్నాడు. పైన తెలుపబడిన త్రిగుణములే అందులకు కారణము, కాని నాతో సహా సర్వులను నియమించువాడు అతడే. హరే కృష్ణ. గుణాల చేత కప్పబడి వేయటం వల్ల జీవుడు భగవంతుణ్ణి చూడలేకపోతున్నాడు. మాయ పొరగా వేసేస్తుంది అనమాట, అంటే కర్టెన్ వేసేస్తుంది భగవంతుణ్ణి చూడలేకుండా. ఈశోపనిషత్ చదివిన వాళ్ళకి దాంట్లో ఈ పొర తీసేయి తల్లి, పొర తీసేస్తే నాకు భగవంతుడు కనిపిస్తాడు అని చెప్పి మంత్రం ఉంటుంది. సో మాయ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఎప్పుడైతే మనం ఆవిడ కాంటాక్ట్ లోకి వచ్చేస్తామో ఆవిడ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. కంప్లీట్ గా మనకి భగవంతుడు కనపడకుండా చేయటానికి ఫుల్ క్యాపబిలిటీ ఉన్నటువంటి ఆవిడ. ఓ బ్రాహ్మణుడా అంటే నారదుణ్ణి, అదోక్షజుడగు భగవానుడు జీవుల భౌతిక కేంద్రీయ భావనకు పరుడై ఉన్నాడు. పైన తెలుపబడిన త్రిగుణములే అందులకు కారణం, కానీ నాతో సహా సర్వులను నియమించువాడు అతడే. భగవంతుడు మాయ వల్ల కనిపించటం లేదు జనాలకి, అందువల్ల జనాలు నేను సుప్రీం అనుకుంటున్నారు. ఈ తల్లి వేసిన కర్టెన్ వల్లనే భగవంతుణ్ణి చూడలేకపోతున్నారు. కానీ కనపడటం లేదు కాబట్టి భగవంతుడు కాదు నేను కంట్రోలర్నని, కనపడట్లేదు కాబట్టి నేరుగా చేయటం లేదు కాబట్టి మనం చేస్తున్నాం కాబట్టి పనులన్నీ మనమే క్రియేటర్స్ గా, మనమే డూయర్స్ గా మనం కూడా ఫీల్ అవుతూ ఉంటాం. మన లైఫ్ లో మనం ఏదన్నా సాధించినప్పుడు నేనే చేశానని అనుకుంటూ ఉంటాం. ఎందుకని? భగవంతుడు కనిపించట్లేదు కాబట్టి. ఎందుకు కనిపించట్లేదు? మాయలో ఉన్నటువంటి త్రిగుణములు వేసినటువంటి కర్టెన్ వల్ల ఆయన మనకి కనిపించట్లేదు. ఎందుకు వేసింది ఆ తల్లి కర్టెను? మనం భగవంతుడిని చూడాలని అనుకోలేదు కాబట్టి. ఎప్పుడైతే మనం భగవంతుడిని చూడాలని అనుకుంటున్నామో, ఆయన్ని పొందాలని అనుకుంటున్నామో, ఆయన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నామో, ఆయన పాదాలని పట్టుకుంటామో, వెంటనే ఆవిడ కర్టెన్ తీసేస్తుంది. ఎందుకని? మనం వెనక నుంచి ముందుకు వచ్చేసాం కాబట్టి.
ఆవిడ ఆయన వెనకాల ఉంటుంది కాబట్టి. సో ఈ శ్లోకంలో, ఓ బ్రాహ్మణుడా నారద, అధోక్షజగుడు భగవానుడు జీవుల భౌతికేంద్రియ భావనకు పరుడై ఉన్నాడు. పైన తెలుపబడిన త్రిగుణములే అందులకు కారణము. కానీ నాతో సహా సర్వులను నియమించువాడు అతడే. మన సర్వేషాం మమ మమ చేశ్వర, అందరికీ ఈశ్వరుడైనటువంటి వాడు, అందరినీ నియంత్రించేటువంటి వాడు ఆయనే. బ్రహ్మజ్యోతి తేజమునికే అధిక ప్రాధాన్యమును సుగుచు పరతత్వము నిరాకారమనియు అవసర రూపధారణ కావించునయును నిర్ధారించడి నిరాకారవాది ఎంతగా వేదాంతాధ్యయనమునందు నియుక్తుడైనప్పటికీ సాకారవాది కన్నను అల్పజ్ఞుడే అయ్యున్నాడని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు అతి స్పష్టంగా ప్రకటించి ఉన్నాడు. విషయమేమనగా అట్టి నిరాకారవాదులు పైన తెలుపబడిన త్రిగుణములచే కప్పబడి ఉన్నారు. కనుకనే అధోక్షజగు భగవానుని వారు దరి చేరలేక ఉన్నారు. యోగమాయ శక్తిచే తెరవవేయబడి ఉన్నందున శ్రీకృష్ణుడు సర్వులకు లభ్యుడు కాడు. యోగమాయ శక్తిచే తెరవేయబడి ఉన్నందున శ్రీకృష్ణుడు సర్వులకు లభ్యుడు కాడు. అందరికీ కనిపించడు, అందరికీ అర్థం కాడు. భగవంతుడు ఏ యథామాం ప్రపద్యంతే, మన శరణాగతిని అనుసరించి మనకి భగవంతుడు వ్యక్తమవుతూ ఉంటాడు. అయినను భగవానుడు అవ్యక్తునిగా నుండి ఇప్పుడు మానవ రూపమున వ్యక్తమయ్యనని ఎవ్వరునూ తప్పుగా నిర్ణయించరాదు. భగవంతుడికి రూపం లేదు. బ్రహ్మజ్యోతి నుంచి ఇప్పుడు మనం కోరుకున్నాం కాబట్టి రాముడుగా కృష్ణుడిగా వచ్చాడని అనుకోవడానికి లేదు. ఆ బ్రహ్మజ్యోతికి ఆధారం భగవంతుడే. కనపడకుండా కనిపించకుండా తన శక్తుల ద్వారా పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయనని చూడడానికి మనం అర్హత పొందినప్పుడు ఆయన కనిపిస్తాడు. అప్పటి వరకు యోగమాయ మహామాయ వాళ్ళ యొక్క పనులను వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. యోగమాయ తెర వేస్తుంది, మహామాయ తన ఇన్ఫ్లుయెన్స్ లో ఉంచి మనకి భౌతికమైన విషయాలు రుచించేటట్టుగా, భౌతికమైన కోరికలు కోరుకుంటూ ప్లాన్లు వేసుకుంటూ వెళ్ళిపోయేటట్టుగా చేస్తూ ఉంటుంది. ఎందుకు చేస్తుంది అంటే జీవుడు అలా కోరుకుంటున్నాడు కాబట్టి. సంకల్పం జీవుడి దగ్గర నుంచే వస్తుంది. ఆ జీవుడి దగ్గర నుంచి వచ్చిన సంకల్పం బేస్ మీదగానే పనులు జరుగుతూ ఉంటాయి. భగవానుని గురించి ఇట్టి భ్రాంతిమయగు నిరాకార భావన యోగమాయ తెరవలనే కలుగుచున్నది. బద్ధజీవుడు ఆ దేవదేవుణ్ణి శరణుజొచ్చినంతనే అతని సంకల్పమున అది తొలగిపోవును. ఎప్పుడైతే మనం భగవంతుడికి శరణాగతి చేస్తామో అన్ని తెరలు తీర్చేస్తాడు. మనలో కట్టలుగా ఉన్న అజ్ఞానాన్ని తీసేసి మొత్తం మనకి క్లియర్ గా అర్థమయ్యేటట్టు స్వామి చేస్తాడు. పైన పేర్కొనబడిన త్రిగుణములకు పరులగు భక్తులు విశుద్ధ భక్తియుక్త సేవా భావన యందు ప్రేమమయ దృష్టితో శ్రీ భగవానుని ఆనందపూర్ణమగు దివ్య రూపంని గాంచగలరు. ఎప్పుడైతే ప్రేమమయ దృష్టితోటి, చూపులలో ఆ ప్రేమ ఉండాలి, ఆ ప్రేమమయ దృష్టితోటి ప్రేమాంజలి విలోచనేన, బ్రహ్మదేవుడే చెప్తాడు బ్రహ్మ సమితిలో, భక్తులైన వాళ్ళు ప్రేమ లాంటి కాటికని పెట్టుకొని భగవంతుడు చూస్తారు కాబట్టి, ఆయన్ని అమితంగా ప్రేమిస్తారు కాబట్టి వాళ్ళకి ఆయన ఏంటో పూర్తిగా ఆయన చెప్పి ఆయన ఇంటికి తీసుకెళ్లి పెట్టుకుంటాడు. మనం కూడా చూడండి, మనం అంటే ఇష్టం లేని వాళ్ళు, మనల్ని ద్వేషించేవాళ్ళు, మనతో పోటీ పడే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మన పక్కన మన విషయాలన్నీ వాళ్ళకి చెప్పం. మనం ఉన్న వాళ్ళని మన దగ్గరకు తీసుకుంటాం. మన ఇంటికి ఎవరైనా ఇంటిలోకి మనం ఎక్కడి వరకు వెళ్ళగలుగుతున్నాం అనేది మన ప్రాక్సిమిటీ, మనతో వాళ్ళకున్న ఫ్రీడము, రిలేషన్ ని బట్టే ఉంటుంది కదా. కొంతమంది లివింగ్ రూమ్స్ వరకే వెళ్ళగలచ్చు, ఎన్నిసార్లు వెళ్ళినా. అంతకు దాటి మనం వెళ్ళలేము. కొంతమందిలలో మనం ఇన్నర్ క్వార్టర్స్ కూడా మనం వెళ్ళగలుగుతాం. అది వాళ్ళకి మనకి ఉన్న సంబంధం బట్టి. సో భక్తులైన వాళ్ళు భగవంతుడి యొక్క ఇన్నర్ క్వార్టర్స్ కి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఆయన్ని ఎటువంటి స్వార్థం లేకుండా స్వచ్ఛమైన ప్రేమతో ఆయన్ని ప్రేమిస్తుంటారు కాబట్టి, ఆయనని ప్రీతి చెందాలని వ్యవహరిస్తుంటారు కాబట్టి, ఎప్పుడైతే మనం ఆయన శరణాగతి చేశామో అన్నీ క్లియర్ గా అయిపోయి, అన్ని పొరలు మనకి తీరిపోయి మనకి క్లియర్ గా అన్ని అర్థమవుతూ ఉంటాయి. నిరాకారవాదులు కూడా భగవంతుడి ఆకారాన్ని చూడలేకపోవడానికి కారణం యోగమాయ వేసేటువంటి పొర. భక్తితో మనల్ని మనం పవిత్రులు చేసుకొని భగవంతుడి మీద ప్రేమ పెంచుకున్న రోజున క్లియర్ గా అర్థమవుతుంది అన్నీ కూడా అని ఇప్పుడు ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్పి తర్వాత చెప్పే టాపిక్స్ అన్నీ కూడా ఇందాడ నేను చెప్పినట్టు ఈ 5 చెప్పాను కదా, ద్రవ్య, కర్మ, జీవుడు, స్వభావము, వీటి గురించి డీటెయిల్డ్ గా తర్వాత శ్లోకాల్లో ఈ గుణాలన్నీ ఎలా ఆధ్యాత్మిక, ఆదిభూతిక, ఆది దైవక కింద వెళ్తాయి, అన్నీ కూడా ఆ మెటీరియల్ ఎలిమెంట్స్ వేటి నుంచి ఏమొస్తున్నాయి,
సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది, దృష్టి ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ కూడా క్లియర్ గా బ్రహ్మదేవుడు ఈ శ్లోకాల్లో చెప్తాడు, ఈ చాప్టర్ లో చెప్తాడు. కానీ చాలా టెక్నికల్ గా ఉంటాయి. ఎన్నిసార్లు చదివినా అర్థం అయినట్టుంటాయి, అర్థం కానట్టు కూడా ఉంటాయి అన్నమాట. బట్ అండర్లైన్ గా మనం సమ్మరీ ఏంటి అంటే సర్వకారణ కారణుడు భగవంతుడు, అది అండర్లైనింగ్ పాయింట్. దాన్ని పట్టుకున్నామంటే సమ్మరీ మనకు అర్థమైపోయినట్టే. ఇక్కడ ఆపుతాను మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే ప్లీజ్ గో హెడ్.